హరే కృష్ణ. భాగవతం వాల్యూమ్ 4. ఈ వాల్యూమ్ లో మనం అజామిళోపాఖ్యానం, వృత్రాసుర వృత్తాంతం, చిత్రకేతు పాఖ్యానం, ఇంకా ఎంతగానో ఎదురు చూస్తున్న నరసింహస్వామి వృత్తాంతాన్ని కూడా ఆరంభించుకోబోతున్నాం. ఇక కథలోకి వెళ్లక ముందు అందరూ ఒకసారి హరే కృష్ణ అని కామెంట్ చేయండి. దాని ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ముందు భాగంలో మనం పరమ పాపాత్ముడైన అజామిళుడిని పట్టుకెళ్లడానికి యమదూతలు వచ్చారని చెప్పుకున్నాం. అదే సమయంలో అజామిళుడు నారాయణ అని అరవటంతో విష్ణుదూతలు రావటం, ఆ అజామిళుడిని రక్షించటం విన్నాం. అంతేకాకుండా అజామిళుడిని రక్షించిన విష్ణుదూతలు మీరెందుకని ఇతడిని పట్టుకెళ్తున్నారు అని అడగగా కర్మ గురించి వివరిస్తూ తర్వాత అజామిళుడు చేసిన పాపాలను కూడా వివరిస్తారు. ఆ అజామిళుడు చేసిన పాపములు ఏమిటి, ఆ పాపాల వల్ల అజామిళుడు ఏమైపోయాడు, అలాగే అజామిళుడి జీవితానికి ఈ ప్రెజెంట్ జనరేషన్ కి ఉన్న సంబంధాలను కూడా మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఈ అజామిళోపాఖ్యానం మన ప్రెజెంట్ జనరేషన్ కి చాలా ఉపయోగపడుతుంది. మన ప్రెజెంట్ జనరేషన్ డార్క్ కంటెంట్ కి అలవాటు పడి ఏమైపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి ప్రెజెంట్ జనరేషన్ కి ఎప్పుడో వేలాది సంవత్సరాల క్రితం రాసిన భాగవతంలో మనకి సమాధానం ఇచ్చారు. ఏంటి అర్థం కాలేదా? అయితే మనం కథలోకి వెళ్దాం. మిగతా విశేషాలు అన్నీ వాటంతట అవే అర్థమవుతూ వస్తాయి. యమభటులు అజామిళుడు చేసిన పాపాలని విష్ణుదూతలకు వివరించడం మొదలెట్టారు. ఈ అజామిళుడు ఓ బ్రాహ్మణుడి కుమారుడు. ఇతడి తండ్రి బ్రాహ్మణ ఆచారాలు అన్నీ ఎరిగినవాడు, పండితుడు. అయితే ఈ అజామిళుడు 16 ఏళ్లు నిండక ముందు మహాజ్ఞాని, వేద పండితుడు, శీలం ఉన్నవాడు, సద్గుణములు కలిగినవాడు, దేవతారాధన చేసేవాడు, యజ్ఞాలకు చేయి కలిపేవాడు. సరిగ్గా 16 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకున్నాడు. 2 ఏళ్లు ధర్మంగా బ్రతికాడు. కానీ కాలం గడిచినా కొద్దీ అజామిళుడి శరీరంలో వింత మార్పులు వచ్చాయి. ఒకరోజు అజామిళుడు తండ్రి ఆజ్ఞ మేరకు యజ్ఞ వస్తువుల కోసం కేకారణ్యానికి వెళ్ళాడు. అలా వెళుతూ ఉండగా పొదల నుండి ఓ చప్పుడు వచ్చింది. దాంతో తల తిప్పి ఏమిటా అని చూశాడు. అక్కడ ఒక చూడకూడని దృశ్యాన్ని చూశాడు. ఇక అంతే, మహాజ్ఞాని, వేద పండితుడైన అజామిళుడు పూర్తిగా మారిపోయాడు. ఏమిటా చూడకూడని దృశ్యం అంటే ఓ వేశ్య స్త్రీ మరియు ఓ విటుడు మాంసము తింటూ తాగిన మత్తులో తేలుతున్నారు. ఆ మత్తులో మదముతో వివస్త్రులై వారిద్దరూ క్రీడిస్తున్నారు. కామశాస్త్రములో ఆరితేరిన ఆ పురుషుడు ఆటల పాటలతో చెలరేగాడు. కళ్ళు తాగుతూ కళ్ళు తిప్పుతూ అంతకంతకు చెలరేగుతుంది ఆ వేశ్యాస్త్రీ. అలా నగ్నముగా నీచముగా క్రీడిస్తున్న వారిని చూడగానే అజామిళుడి శరీరం పులకించింది. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. రతిపారవశంలో ఆ సొగసుకాని కంఠంలో నుండి ఏవేవో అవ్యక్త మధుర ధ్వనులు వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలకు ఆ అందకత్తె నడుమున కదులుతున్న ఒడ్డానపు మువ్వసవ్వడి లయ తప్పకుండా తాళం వేస్తున్నది. ఈ విధంగా తన ప్రియునితో సురత క్రీడలో ఆసక్తురాలై ఉన్న ఆ వెలయాలి తమకాన్ని గమకాన్ని అజామిళుడు కనుగొన్నాడు. ఆ వెలయాలి కాలి అందెలు గల్లు గల్లుమని ఒకదానితో ఒకటి పోటీపడి ధ్వనిస్తున్నాయి. ఆ అందెల చప్పుళ్ళు విటునికి వీణులా విందుగా వినిపిస్తున్నాయి. ఇలా ఒకరిపైకి ఒకరు ఎగబడి సాగించుతున్న సంభోగ చమత్కారాలను అజామిళుడు ఆలోకించాడు. కురులు కనుబొమలపై ఎగురుతుండగా, కొప్పుముడి వీడగా, వక్షోజాలపై ముత్యాల సరాలు నాట్యమాడగా, మొలనూలు చిరుగంటలు తాళం వేయగా, అందాల కరకంకణాలు ధ్వనింపగా, నడుం తూగాడగా, యౌవన గర్వంతో ప్రియుని పైకొని ఆ మగువ మన్మథ కేలి సల్పింది. మిసమిసలాడే మృదువైన శరీరం గల దానిని, యవనవతిని, కౌగిలింతలు మొదలైన రతిశాస్త్రంలో ఆరితేరిన దానిని, ఆ వెలయాలిని చూసి అజామిళుడు కామోద్రేకంతో ఉవ్విళ్ళూరాడు. త్రేపకు ఏపు మీరిన ఆమె చూపులనే మోహపాశాలలో చిక్కుకొన్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్య కృత్యాలైన వైదిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను మరిచిపోయాడు. అతడి మనస్సనే అరణ్యంలో కామోద్రేకమనే కార్చిచ్చు చెలరేగసాగింది. నియమబద్ధమైన అతడి చిత్తం పట్టు తప్పిపోయింది. అజామిళుడు ఆ క్షణం మొదలు ఆ అందాల భామ చిక్కని చెక్కిళ్లను, చక్కని చిరునవ్వును, కదులుతున్న ముంగురులను, నున్నని నుదురును, చెవుల దాకా వ్యాపించిన వాళ్ళన్నులను, బిగువైన కుచాలను, విశాలమైన కటి ప్రదేశాన్ని మాటిమాటికి స్మరింపసాగాడు. అతడి మనస్సులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. దిగులుతో కృంగిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనయ్యాడు. ఆ దృశ్యముతో తాను నేర్చిన వేదములు మర్చిపోయాడు. ధర్మం ఆచారం అంతా విడిచాడు. పరువు పట్టింపులు పోయి ఆ విటుడు వెళ్లిపోగానే ఆ వేశ్యాస్త్రీ కాళ్లపై పడి నాతో వచ్చెయ్యంటూ కోరాడు. దీనికి బట్టి అర్థమయ్యేది
చెప్పేదేంటంటే, ఎంతటి జ్ఞాని అయినా కోరికలకు గురి అవితే గతి తప్పుతాడు. కామం మనిషి జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఈ కథ ప్రెజెంట్ జనరేషన్ కి చాలా అవసరం. ఎందుకంటే ఏదో తాత్కాలిక సుఖం కోసం పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తూ అడిక్షన్స్ కి లోనవ్వి కెరీర్ ని మర్చిపోతున్నారు. అంతటి మహాత్ముడు అజామిలుడే కామోద్రేకముతో గతి తప్పినప్పుడు ఈ జనరేషన్ అడల్ట్ కంటెంట్ వల్ల చెడిపోవటంలో ఆశ్చర్యం లేదు. కానీ దానివల్ల వారు ఏం కోల్పోతున్నారో తెలియాలి. ఈ అడల్ట్ కంటెంట్ అంత మంచిది కాదని భాగవతంలోని ఈ ఘట్టం చదివితే తెలుస్తుంది. నేనింకా చిన్నగా మాత్రమే చెబుతున్నాను తప్ప మీరే స్వయాన్న అజామిలోపాఖ్యానము తెరిచి చదివితే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి ఇతిహాసాలు పురాణాలు నేర్పించండి. ఇది చాలా అవసరం. ఈ అడల్ట్ కంటెంట్ వల్ల మన ఇంట్లోని పిల్లలు ఏమవుతున్నారో, ఎలాంటి ట్రామాని ఫేస్ చేస్తున్నారో చెప్పలేము. అజామిలుడు చూడకూడని దృశ్యం అనుకోకుండానే చూశాడు. కానీ ఈ కాలం తల్లిదండ్రులు ఎక్కువ స్వేచ్ఛని మరియు ఇంటర్నెట్ ని పిల్లల చేతిన పెట్టడం వల్ల వారు ఎలాంటి చూడకూడని కంటెంట్ ని చూస్తున్నారో కూడా చెప్పడానికి లేదు. అసలే డబ్బులకి దిగజారి డార్క్ వెబ్సైట్స్ అంటూ చాలా నీచమైన వ్యాపారాలు ఇంటర్నెట్ లోకి వస్తున్నాయి. ఇందువల్ల మన జనరేషన్ అంతా పాడవుతుంది. ఈ తప్పుడు కంటెంట్ వల్ల మనిషి నపుంసకి కూడా అవ్వచ్చు, సైకోగా మారవచ్చు. ఎంతటి మంచివాడైనా ఈ ఇంటర్నెట్ కి బానిస అవ్వి తప్పుడు పదార్థాలకి అలవాటు పడవచ్చు. ఈ విషయాలు మనకి పర్సనల్ గా ఎవరూ నేర్పరు. కాబట్టి మనం వీలైనంతగా సత్మార్గమున ఉంటూ ఇటువంటి పురాణ కథలు వినాలి. అయితే ఈ అజామిలుడు వేదం విడిచి ఆ వేశ్యకాళ్ళ మీద పడ్డాడు. నాకు కూడా అటువంటి సుఖము కావాలంటూ వేడుకున్నాడు. దాంతో ఆ వేశ్యాస్త్రీ అజామిలుడికి కళ్ళు, మాంసం, లోభం అలవాటు చేసింది. ఇంట్లో అందమైన భార్య ఉన్నప్పటికీ వేశ్యాస్త్రీ వెనకే తిరగసాగాడు అజామిలుడు. భార్యని గెంటేశాడు, తల్లిదండ్రులని తరిమేశాడు, ఆస్తులన్నీ వేశ్యాస్త్రీ కోసం ఖర్చు చేశాడు. ఇక ఆ అజామిలుడి దగ్గర మిగిలిందంటూ ఏమీ లేదు. దాంతో తన కుమారులని పోషించడానికి దొంగతనాలు తీవ్రంగా చేయటం మొదలెట్టాడు. ఆ రకముగా వేద పండితుడు ఓ చూడకూడని దృశ్యముతో కామోద్రేకముతో సర్వభ్రష్టుడయ్యాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అజామిలుడు ఎంత పండితుడైనప్పటికీ విధి అతడిని పరీక్షించింది. ఆ విధి పరీక్షను తెలుసుకోలేక మాయలో పడ్డాడు. ఇదే పరీక్ష సుఖమహర్షికి కూడా ఎదురయ్యింది. సుఖమహర్షి వస్తుండగా కొలనులో స్నానం చేస్తున్న అప్సరసలు నగ్నంగా బయటకి వచ్చి నమస్కరించారు. కానీ శుకుడు ఎటువంటి మాయాకి లోనవ్వలేదు. చివరికి మహాత్ముడై మన అందరికీ భాగవతం అందించాడు. కాబట్టి ఈ మాయకి లోనై అజామిలుడిలా భ్రష్టుడవ్వడం కాదు, శుకుడిలా వైరాగ్యం పొందాలి. ఏదైతేనేం మొత్తానికి అజామిలుడి పాపం పండి యమభటులు అతడిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. అప్పుడు తెలుసో తెలియకో అజామిలుడు తన చివరి కుమారుడి పేరు నారాయణను గుర్తు చేసుకున్నాడు. నారాయణ అంటూ అరవడంతో విష్ణుదూతలు ప్రత్యక్షమై యమభటుల్ని అడ్డుకున్నారు. అప్పుడు యమభటులు పాపము పుణ్యము లక్షణాలను తెలియజేశారు. అలాగే అజామిలుడి కథని చెప్పి, విన్నారు కదా విష్ణుదూతలారా, ఈ నీచుడు ఎన్ని పాపములు చేశాడో, వీడికి 60,000 యమలోకపు సంవత్సరాలు నరకంలో శిక్షిస్తాము. ఇటువంటి వాడిని మేము శిక్షించటంలో తప్పులేదు కదా అని అన్నారు యమభటుళ్ళు. దానికి విష్ణుదూతలు సమాధానంగా, ఓ యమభటుల్లారా, మీకు తెలిసిన ధర్మం కొంత మాత్రమే. మీరు మొండిగా మీ యమధర్మరాజు దగ్గర నేర్చిన ధర్మములనే ఆచరిస్తున్నారు. ఎందుకంటే ఈ అజామిలుడు ఎన్ని పాపములైనా చేసి ఉండవచ్చు, కానీ అంతిమ క్షణములో తెలుసో తెలియక నారాయణ స్మరణ చేశాడు. అంతిమ క్షణంలో నారాయణ నామ స్మరణ చేసిన వారికి నరకం ఉండదు అని అన్నారు. అప్పుడు యమభటులు తెల్లబోయి, మహాత్ములారా, వీడు తన కుమారుడైన నారాయణుడిని స్మరించాడు, అంతేగాని ఆ విష్ణు పరమాత్మను తలచి మరీ స్మరించలేదు అని అన్నారు. దానికి విష్ణుదూతలు సమాధానంగా, ఏ వంకతో అయినా సరే అంతిమ క్షణంలో నారాయణ అని పలికితే వాడి పాపములు తొలగుతాయి. ఆ మహావిష్ణువును ప్రేమతో స్మరించినా, క్రోధముతో స్మరించినా, భయంతో స్మరించినా, భక్తితో స్మరించినా సరే పాపములు తొలగుతాయి. కాబట్టి ఈ అజామిలుడిని శిక్షించే హక్కు మీకు లేదు అని అన్నారు. దాంతో యమభటులు చేసేదేమీ లేక నిరాశతో తిరిగి వెళ్లిపోయారు. విష్ణుదూతలు వచ్చి యమభటులతో వాదించటం అజామిలుడు విని తెల్లబోయాడు. ఒక్క క్షణం ప్రాణం పోయినంత పని అయింది. కానీ విష్ణుదూతలు తనని రక్షించారని గ్రహించిన అజామిలుడు వారితో మాట్లాడబోయాడు. కానీ ఇంకా నీలో కొన్ని పాపములున్నాయి అని సైగ చేస్తూ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు విష్ణుదూతలు. ఇది నా పూర్వజన్మ సుకృతం అని అనుకున్నాడు అజామిలుడు. యమభటుల భీకర దర్శనంతో అజామిలుడికి జ్ఞానోదయం అయ్యింది. ఈ సంసారమంతా మాయా అని గ్రహించాడు. హరినామ స్మరణ చేత పాపములు తొలగి ముక్తిని పొందుతారు. దేవతలను మించిన పదవులను సాధిస్తారు.
అని అజామిలుడు తెలుసుకున్నాడు. తాను చేసిన పాపములు పదే పదే గుర్తు తెచ్చుకొని కృంగిపోయాడు. హరినామ స్మరణ చేస్తూ తిరిగి వెళ్లిపోయిన విష్ణుదూతలను చూడాలని ఎంతో తపించాడు. వైరాగ్యాన్ని పొందాడు. వ్యామోహాలు విడిచిపెట్టాడు. ఋషుల సహాయంతో హరిద్వారానికి చేరాడు. హరిభక్తులతో స్నేహం చేశాడు. హరికథలు దగ్గరుండి మరి విన్నాడు. హరినామ స్మరణ చేస్తూ తీవ్ర వైరాగ్యాన్ని పొందాడు. అలా చిట్ట చివర వైకుంఠానికి చేరాడు. తనని రక్షించిన విష్ణుదూతలని చూసి నమస్కరించాడు. ఆ విధముగా నీచుడు, కపటంతో బ్రతికేవాడు, దురాచారపరుడు అయిన ఈ అజామిలుడు తెలియకుండానే హరినామ స్మరణ చేయటం వల్ల వైకుంఠాన్ని పొందాడు. కాబట్టి చేసిన పాపానికి హరినామ స్మరణకి మించిన ప్రాయశ్చిత్తము లేనేలేదు. అయితే ఇక్కడే ఒక అనుమానం కూడా రావచ్చు. హరినామ స్మరణ చేసినంత మాత్రాన పాపాత్ములు వైకుంఠము పొందుతారు అంటే ప్రతి మానవుడు పాపములు చేసి చిట్ట చివర హరినామ స్మరణ చేసి తప్పించుకుంటాడు కదా అని అనిపించవచ్చు. కానీ ఎవడు పడితే వాడు హరినామ స్మరణ చెయ్యలేడు. వాడికి ఆ అర్హత ఉంటేనే చెయ్యగలడు. అజామిలుడు ఎన్ని పాపములు చేసినా సరే గతంలో అతడు వేదం చదువుకుంటూ తండ్రిని సేవిస్తూ యజ్ఞాలు చేశాడు. ఆ పుణ్యం వల్ల హరినామ స్మరణ చేయగలిగి దుర్మరణం నుండి బ్రతికి బయటపడ్డాడు. అందుకే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడే హరికథలు వినటం, నిరంతరం హరినామ స్మరణ చేయడం ప్రయత్నించాలి. ఆ పుణ్యమే అంతిమ క్షణంలో రక్షిస్తుంది. అయితే ఈ కథ విన్న పరీక్షితుడికి కూడా ఒక అనుమానం వచ్చింది. మహాత్మా, విష్ణుదూతలు అడ్డుకోవటంతో యమదూతలు నిరాశ చెంది వెళ్లిపోయారు అని చెప్పారు. మరి ఆ యమభటులు తిరిగి యమధర్మరాజు వద్దకు వెళ్లి ఏమైనా ప్రశ్నించారా? ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాడు. దానికి శుకుడు సమాధానంగా, యమభటులు నిరాశతో యముడి వద్దకు వెళ్లారు. ఓ యమధర్మరాజా, మీకు మించిన రాజు ఎవడూ లేడనుకున్నాము. మీ ఆజ్ఞ మేరకు అజామిలుడిని శిక్షించడానికి వెళ్ళాము. కానీ విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. రాజా, మీకు మించిన రాజు కూడా ఉన్నాడా అని అడిగారు యమభటుళ్ళు. దానికి యముడు సమాధానంగా, ఓ భటుల్లారా, మీరు విష్ణుదూతలతో వాదించి పొరపాటు చేశారు. నారాయణుడు మీకు నాకు మాత్రమే కాదు సకల లోకానికి ప్రభువు అవుతాడు. ఈ లోకాన్ని శాసించేది శివకేశవులు మాత్రమే. ఆ శివకేశవుల నామస్మరణ చేసేవారిని, పురాణ కథలు వినేవారిని నరకానికి తీసుకురాకండి అని అన్నాడు. అంతేకాక హరిభక్తుల మిత్రులు, తల్లిదండ్రులు, బంధువులు కూడా నరకం నుండి తప్పుకొని ముక్తి పొందగలరు. అది హరినామస్మరణ యొక్క గొప్పతనం. వంశంలో ఒక్కడు బాగుంటే చాలు, వాడొక్కడు తరతరాలను తరింపజేస్తాడు. కాబట్టి చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం హరినామస్మరణ అంటూ చెప్పాడు శుకుడు. దాంతో పరీక్షితుడు సంతోషించాడు. 7 రోజులు భాగవతం వినే అవకాశం పొంది ధన్యుడయ్యాడు. అటువంటి ఆ పరీక్షితుడు శుకుడి చేత భాగవతంలోని మరో అద్భుతమైన కథ కూడా విన్నాడు. అదే వృత్రాసుర చరిత్ర. మనం ఇన్ని రోజులు ఎన్ని కథలు చెప్పుకున్నా సరే ఈ ఒక్క వృత్రాసుర కథ చెప్పకపోతే మాత్రం ఇది భాగవతం అవ్వదు. భాగవతంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ వృత్రాసుర కథ. కాబట్టి ఈ దివ్యమైన వృత్రాసుర కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇంద్రుడు ఎంతో గొప్పగా 3 లోకాలు పరిపాలించాడు. పాతాళం, భూలోకం, స్వర్గం. ఈ 3 లోకాలకి ఇంద్రుడే అధిపతి. ఆ ఇంద్రుడికి గురువు బృహస్పతి. ఈ బృహస్పతి వల్లనే రాక్షస భయము లేక దేవతలు సుఖముగా ఉండగలిగారు. బృహస్పతి దేవతలందరికీ గురువు. ఆయన రాక్షసుల చేత కూడా సత్కారాలు పొందినవాడు. అటువంటి ఆ మహానుభావుడైన బృహస్పతి ఒకసారి ఇంద్రుడి ముందుకు వచ్చాడు. కానీ భోగాలలో ఆరితేరిన ఇంద్రుడు గురువుని పట్టించుకోలేదు. కనీసం లేచి నమస్కరించలేదు. దిక్పాలకులు, సిద్ధులు, ఇంకా ఎందరో మహాత్ములతో నిండి ఉన్న ఆ సభలో దేవగురు అయిన బృహస్పతికి అవమానం జరిగింది. బృహస్పతి కాసేపు అక్కడే నించున్నాడు. పోనీలే మెల్లగా పలకరిస్తాడేమో అని వేచి చూశాడు. కనీసం గురువుకి ఆసనం ఇవ్వలేదు. మాట వరుసకు కూడా పలకరించలేదు. దాంతో బృహస్పతి కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ ఘట్టాన్ని మనం బాగా పరిశీలించాలి, ఆలోచించాలి. సనాతన ధర్మంలో తల్లిదండ్రులు, గురువు వీళ్ళల్లో ఎవరికి అపకారం చేసినా సరే వాడికి భగవంతుడు కూడా రక్షించలేడు. ఈ ప్రస్తుత కాలంలో గురువులంటే ప్రవచనకర్తలు కావచ్చు, మనల్ని బాగు చేయడానికి మంత్రోపదేశాలు ఇచ్చేవారు కావచ్చు. అటువంటి వారిని మోసం చేయడం, గౌరవించకపోవటం లేదా హాస్యమాడటం సరికాదు. అంటే గురువుల దగ్గర వినయముగా నడుచుకోవాలి. గురువులు తిట్టినా కొట్టినా పడాలి.
గురువులు మన మీద హాస్య పదాలు వాడారు కదా అని మనం కూడా వాళ్ళ మీద జోక్స్ వేయకూడదు. గురువుకి అవమానం జరిగినా, గురువు ముందు శిష్యుడు అహంకరించినా సరే ఏం జరుగుతుందో ఈ కథలో మనం వినబోతున్నాం. ఇంద్రుడు అలా అవమానించటంతో బృహస్పతి యొక్క గుండె బద్దలైపోయింది. అలా ఇంట్లోనే ఉంటూ దేవతల్ని కలవకూడదని నిర్ణయించుకున్నాడు. మరో పక్కన స్వర్గంలో ఉన్న ఇంద్రుడికి కూడా భయం మొదలయ్యింది. అంతసేపు అహంకారంతో ఉన్న ఇంద్రుడికి మళ్ళీ జ్ఞానోదయం అవ్వింది. అంతటి మహాత్ముడైన బృహస్పతిని అవమానించానన్న బాధ ఉండిపోయింది. వెంటనే బృహస్పతి యొక్క ఇంటికి వెళ్ళాడు ఇంద్రుడు. కానీ బృహస్పతి అదృశ్య రూపంతో ఇంద్రుడికి కనపడకుండా పోయాడు. సాక్షాత్తు దేవతల గురువే కనపడకుండా పోయాడని తెలుసుకున్న రాక్షసులు ఇంద్రుడి మీద యుద్ధానికి దిగారు. రాక్షసులు వారి గురువైన శుక్రాచార్యుడిని అడ్డు పెట్టుకుని దేవతలని తరిమి కొట్టారు. దేవతలంతా బ్రహ్మదేవుడి వద్దకు పరుగులు తీశారు. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానంగా, నాయనల్లారా, మీరు మీ గురువుని అవమానించారు. కేవలం చేతులెత్తి నమస్కరించి ఆసనమిస్తే అయిపోయేది. గురువుని ధిక్కరిస్తే త్రిమూర్తులు కూడా ఏమీ చెయ్యలేరు. గురువుల ముందు త్రిమూర్తులు కూడా ఎందుకు పనికిరారు. గురువు యొక్క పాదధూళి గంగ కన్నా పవిత్రమైనది. 1000 ఏళ్లు గంగలో స్నానం చేయడం కన్నా గురువుల అరికాళ్ల మీద ఉన్న దుమ్మును తలకు పూసుకోవడంతోనే ఎక్కువ పుణ్యం వస్తుంది. అసలు గురువు దొరకటమే ఎక్కువ. అటువంటి గురువుని వదిలేస్తే మళ్ళీ మీకు దక్కగలడా? ఇప్పుడు మీ గురువుని నేను కూడా తిరిగి తీసుకురాలేను అని అన్నాడు. దేవతలు బ్రహ్మదేవుడిని వేడుకోగా బ్రహ్మదేవుడు ఒక ఉపాయం చెబుతాడు. దేవతల్లారా, భూలోకంలో త్వష్ట అనే ప్రజాపతి ఉన్నాడు. ఆ త్వష్ట ప్రజాపతికి విశ్వరూపుడు అనే ఓ కుమారుడు ఉన్నాడు. అతడు 3 తలలు కలవాడు. బృహస్పతి కంటే గొప్ప జ్ఞానం కలిగిన పండితుడు. 3 తలలతో 3 వేదాలు చదివేవాడు. ఒక తలతో సోమరసం తాగుతూ, మరో తలతో మంత్రోపదేశం చేస్తూ, మరో తలతో వేదాలు మాత్రమే చదువుతూ ఉండేవాడు. రాత్రి పడుకునే సమయానికి మాత్రం 3 తలలు కలిసిపోయి ఒకటిగా మారేవి. అటువంటి ఆయన్ని సేవించి గురువుగా పెట్టుకొని మీ కష్టాలు పోగొట్టుకోండి అని అన్నాడు. దాంతో దేవతలు విశ్వరూపుడి దగ్గరికి వెళ్లి ఆయన పాదాలు పట్టుకున్నారు. నిజానికి విశ్వరూపుడి వయస్సు 25 ఏళ్లు మాత్రమే. దేవతల వయస్సు 1000 ఏళ్ల కన్నా ఎక్కువే. కాబట్టి మనకి మంచి గురువు అన్నవాడు కావాలి తప్ప గురువుకి వయస్సుతో సంబంధం లేదు. మనకన్నా తక్కువ వయసు ఉన్న ఓ పండితుడు మనకెలా గురువు అవుతాడని అహంకరించకూడదు. అలా దేవతలు విశ్వరూపుడి కాళ్ళు పట్టుకొని రాక్షసుల నుండి రక్షించమంటూ వేడుకున్నారు. అప్పుడు విశ్వరూపుడు సమాధానంగా, నేను మా గురువు శుక్రాచార్యుడి నుండి నారాయణ కవచాన్ని పొందాను. ఆ కవచాన్నే మీకు ఉపదేశిస్తాను అని చెప్పి దేవతలకి నారాయణ కవచాన్ని ఉపదేశించాడు. ఈ నారాయణ కవచము దేవతలకి మాత్రమే కాదు, దేవతల వంకతో మనకు కూడా ఉపదేశిస్తున్నాడు ఆ పరమాత్ముడు. మనం కూడా ఈ నారాయణ కవచాన్ని పాటించవచ్చు. ఈ కవచాన్ని భక్తి శ్రద్ధలతో చదివితే ఆ మహావిష్ణువు యొక్క అవతారాలు మన శరీర అవయవాలను రక్షిస్తాయి. ఈ నారాయణ కవచం ఆన్లైన్ లో వెతికితే చాలా సులభముగా దొరుకుతుంది కూడా. ఈ నారాయణ కవచం యొక్క గొప్పతనాన్ని విశ్వరూపుడు ఇంద్రుడికి వర్ణిస్తూ, పూర్వం కౌశికుడనే పండితుడు బ్రహ్మ ద్వారా నారాయణ కవచాన్ని ఉపదేశముగా పొందాడు. ఆ కవచాన్ని పాటిస్తున్న అతడు వార్ధక్యంలో మరణించి వైకుంఠానికి చేరాడు. కానీ అతడి శవం ఏమాత్రం కుళ్ళిపోకుండా 1000 సంవత్సరాలు ఎడారిలో పడి ఉంది. ఆ శవం నుండి అద్భుతమైన సువాసన వచ్చేది తప్ప దుర్వాసన వచ్చేది కాదు. అటువంటి ఆ శవంపైనే ఆకాశ మార్గమున చిత్రరథుడనే గంధర్వుడు తన భార్యలతో విమానంలో వెళుతున్నాడు. ఈ చిత్రరథుడు ఎవరో కాదు, మహాభారతంలో అర్జునుడికి ఎలా స్నేహితుడయ్యాడో కూడా మనం మహాభారతం సిరీస్ లో చెప్పుకున్నాం. చూడని వాళ్ళు ఉంటే మహాభారతం లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో అందిస్తాను, అది కూడా చెక్ చేయండి. అయితే ఆ చిత్రరథుడు అలా వెళుతుండగా టక్కున విమానం తలకిందులై కుప్పకూలిపోయింది. ఆ దెబ్బతో చిత్రరథుడు తన శక్తిని మహిమని కోల్పోయాడు. అదే చోట వాలకిల్యుడు అనే ఓ ముని బొటనవేలంత శరీరాన్ని కలిగి ఉన్నాడు. అతడు చిత్రరథునితో ఇలా పలికాడు, నీ మహిమలు, నీ విమాన మహిమలు ఊరికే పోలేదు. నారాయణ కవచాన్ని పాటించిన మహానుభావుడి శవం మీద నుండి నీవు వెళ్లటం వల్లే ఇలా కుప్పకూలిపోయావు. నీవే కాదు, బ్రహ్మ అంతటి వాడు కూడా ఈ శవం మీద నుండి వెళితే ఇలానే పడిపోతాడు. ఈ శవాన్ని నీవు నీ భార్యలతో ఎత్తి భక్తితో సరస్వతీ నదిలో కలపండి. దాంతో నీ దోషము తొలగి తిరిగి నీ శక్తిని పొందుతావు అని అన్నాడు. చిత్రరథుడు ఆ ముని చెప్పినట్టే చేశాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే
ఎందుకంటే చిత్రరథుడు ఆ శవాన్ని తన భార్యలతో కలిసి మోశాడు. అంటే ఒక శవాన్ని ఆడవాళ్లు కూడా మొయ్యొచ్చు, ఆడవాళ్లు శవాన్ని మొయ్యకూడదు అనే మాటలు ఏమాత్రం నిజం కాదు. అయితే కౌశికుడి శవం సరస్వతి నదిలో నీరుగా మారి ఆ నదికి ఎంతో శక్తిని ఇచ్చింది. ఇది నారాయణ కవచం యొక్క శక్తి అంటూ విశ్వరూపుడు ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు సరేనన్నాడు. కానీ దేవతలెవ్వరూ ఆ విశ్వరూపుడిని పూర్తి స్థాయిలో నమ్మలేదు. ఎందుకంటే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కదా. అటువంటి ఆ శుక్రాచార్యుని వద్దే విద్య నేర్చినవాడు ఈ విశ్వరూపుడు. అటువంటి వాడు రాక్షసులకి సహాయపడతాడే గాని దేవతలకెలా సహాయం చేయగలడు అనే అనుమానంతో ఉండేవారు దేవతలు. అది మాత్రమే కాదు, విశ్వరూపుడి తల్లి పేరు రచన. తాను ఒక రాక్షస జాతి స్త్రీ. ఏదేమైనప్పటికీ ఇంద్రుడు నారాయణ కవచాన్ని పఠిస్తూ గొప్పవాడై రాక్షసులని జయించాడు. ఇక్కడే వచ్చింది అసలు గొడవ. విశ్వరూపుడి తల్లి రచన రాక్షస జాతికి మేలు కోరే స్త్రీ. విశ్వరూపుడు తల్లి చెప్పిందే వింటూ దేవతలకి శుభాలు అందిస్తూ రాక్షసులకు కూడా శుభాలు అందించసాగాడు. దేవతలు అభివృద్ధి చెందాలి అని పైకి పలుకుతూ రాక్షసులు కూడా అభివృద్ధి చెందాలని లోపలే అనుకుంటూ యజ్ఞయాగాలు చేసేవాడు. రాక్షసుల మేలు మాత్రం కాస్త ఎక్కువే కోరుకునేవాడు లేండి. అయితే గురువు ప్రవర్తనలో కాస్త అనుమానం రావటంతో విశ్వరూపుడు లోపల పలికే మాటలను సైతం తన దివ్య శక్తులతో విన్నాడు ఇంద్రుడు. గురువు కుట్ర చేస్తున్నాడని భావించిన ఇంద్రుడు ఎంతో క్రోధించాడు. నిన్నే నమ్ముకొని దేవుడిగా గురువుగా కొలుస్తున్న మాకు ఇంతటి ద్రోహం చేస్తావా? దేవతలతో పాటు రాక్షసులకు కూడా యజ్ఞములో స్థానం ఇచ్చి మరి మాకు అన్యాయం చేయటం నీకు న్యాయమేనా అని అడిగాడు. దానికి విశ్వరూపుడు చిరునవ్వు నవ్వి, నా తల్లి రాక్షస జాతి స్త్రీ, అలాంటిది నేను రాక్షసులకి కీడు ఎలా చెయ్యగలను? నేను మీ దేవతలకి నష్టం వచ్చే పని ఏమీ చేయట్లేదు కదా. దేవతలు రాక్షసులు రెండు జాతులు ఎదిగేలా చేస్తున్నాను అని అన్నాడు. దానికి ఇంద్రుడు ఒప్పుకోలేదు. మా పక్షం మాత్రమే వహించమంటూ క్రోధించాడు. విశ్వరూపుడు అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. దాంతో ఇంద్రుడు మండిపడ్డాడు. టక్కున ఆయుధం చేతబట్టి వెనక నుండి ఒక్క పోటుతో విశ్వరూపుడి మెడ మీద కొట్టాడు. ఆ దెబ్బకి విశ్వరూపుడి 3 తలలు నేలరాలాయి. శవం అలా పడిపోయి ఉంది. అయినా గాని ఆ మహానుభావుడు బ్రతికి ఉన్నట్టుగానే వెలిగిపోతున్నాడు. ఆయన ముఖంలో జీవకళ అలానే ఉంది. అది చూసిన ఇంద్రుడు, ఈ దుర్మార్గుడు ఇంకా బ్రతికే ఉన్నాడా లేక చనిపోయాడా? అసలే మంత్రశాస్త్రాల్లో ఆరితేరిన వీడిని నేను నమ్మలేను అని అనుకుని ఒక వడ్రాంగిని పిలిచి గొడ్డలితో 3 తలలని ముక్కలు చేయించాడు. అప్పుడు ఆ 3 తలలలో సోమపానం చేసే శిరస్సు కౌజుపిట్టగా మారిపోయింది. సురపానం చేసే శిరస్సు కలవింకమయ్యింది. అన్నం భక్షించే శిరస్సు తీతువు పిట్ట అయ్యింది. ఆ 3 పక్షులు భయంకర రూపంతో బ్రహ్మహత్య పాపానికి స్వరూపముగా వచ్చి ఇంద్రుడి మీద పడ్డాయి. అప్పుడు ఇంద్రుడు వణికిపోయాడు. అయ్యో, నేను ఎంతటి పాపము చేశాను! మహానుభావుడు, వేద పండితుడు, దేవతలకే గురువైన విశ్వరూపుడిని హత్య చేశానా? గురువు హత్య చేసిన పాపానికి మీరు నన్ను ఎంతైనా హింసించండి అని ఆ పక్షులతో అన్నాడు. అప్పుడు ఆ భయంకర పక్షులు ఇంద్రుడికి చుక్కలు చూపించాయి. ముక్కుతో పొడిచి పొడిచి తెగ కుడుతూ హింసించాయి. ఇంద్రుడు 1 సంవత్సరం భరించాడు. కాని ఆ తర్వాత తట్టుకోలేకపోయాడు. బ్రహ్మదేవుని వద్దకు పరుగులు తీస్తూ ఈ బ్రహ్మహత్య పాపము నుండి నన్ను రక్షించమంటూ వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానంగా, నిన్ను ఈ పాపం నుండి బయట పెట్టగలిగేవి 4 మాత్రమే. అవే భూమి, జలం, చెట్లు, స్త్రీలు. వారి దగ్గరికి వెళ్లి ప్రార్థించు అని అన్నాడు. దానికి ఇంద్రుడు సరేనని భూదేవిని, జలాలను, వృక్షాలను, స్త్రీలను పిలిచి ఆ మహాపాపాన్ని 4 విధాలుగా చేసి మీరు పుచ్చుకోండి అని ప్రార్థించాడు. అందుకు బదులుగా భూమి తనయందు చేయబడిన గోయి దానంతట అదే పూడిపోయేటట్టుగా ఇంద్రుని వల్ల వరం పొందింది. జలాలు సమస్తము తమయందు ప్రక్షాళనం కాగానే పవిత్రం అయ్యేటట్టుగా వరం పొందాయి. వృక్షాలు ఎన్నిసార్లు ఛేదించినా తిరిగి చిగురించేటట్లు వరం అందుకున్నాయి. స్త్రీలు ఎల్లప్పుడూ తమకు పురుషుల కంటే అధికంగా కామసుఖం ప్రాప్తించేటట్లు వరం కోరారు. దేవేంద్రుడు ఆయా వరాలు ప్రసాదించి తన దుష్కృతాన్ని 4 భాగాలు చేసి వారికి పంచిపెట్టాడు. భూమి ఆ పాప ప్రభావం వల్ల ఉప్పురియటం, చౌడు కురియటం రూపంలో ఆ దోషాన్ని ప్రకటించింది. ఆ పాపము చేత ఎడారి భూములు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. జలాలు బుడగల రూపంలోనూ నురుగు రూపంలోనూ ఆ పాపాన్ని స్వీకరించాయి. వరదలు వచ్చేటప్పుడు కూడా ఈ నురుగు ఏర్పడుతుంది కాబట్టి వరదలు వచ్చినప్పుడు నదులలో స్నానం చేస్తే మహాపాపం అంటుకుంటుంది. చెట్లు జిగురు రూపంలో ఆ పాపాన్ని అందుకొన్నాయి. స్త్రీలు రజోవికారం రూపంలో ఆ పాపాన్ని పంచుకున్నారు.
అందుకే స్త్రీలని పీరియడ్స్ టైంలో ముట్టుకోకూడదు అని అంటారు. అందులోనూ భర్త అసలుకే తాకకూడదు. అలాగే ఆ సమయంలో స్త్రీలు అగ్ని వెలిగించకూడదు, అంటే వంట చెయ్యకూడదు, దీపం వెలిగించకూడదు. అలా చేస్తే దుర్మార్గులు లేక అనారోగ్యపు పిల్లలు పుడతారు, కుటుంబంలో శాంతి ఉండదు. అయితే ఇంట్లో ఎవరూ లేనప్పుడు, స్త్రీకి సహాయం చేయువారు లేనప్పుడు రోజు వాడే పొయ్యి కాకుండా ప్రత్యేకమైన పొయ్యిని వెలిగించి వండుకోవాలి. ఆ 3 రోజులు వారు బ్రహ్మహత్య పాపాన్ని పంచుకుంటారు కాబట్టి వారికి కొన్ని నియమాలు పెట్టడం జరిగింది. అంతే తప్ప ఏదో స్త్రీలని చిన్న చూపు చూడటానికి కాదు. అంతెందుకు, స్త్రీలు పీరియడ్స్ టైంలో గుడికి వెళ్ళొద్దన్నారు, కానీ ఇంట్లో చక్కగా పురాణ కథలు వినొచ్చు, లేదా గుడికి బయట ఉంటూ గుడిలో జరిగే ప్రవచనాలు కూడా వినవచ్చు. పీరియడ్స్ అంటేనే న్యాచురల్, ప్రకృతి ధర్మం. స్త్రీలకి భరించే శక్తి ఉంది కాబట్టే ఇంద్రుడు వాళ్లతో ఆ పాపాన్ని పంచుకున్నాడు. దేవి భాగవతం చదివితే స్త్రీల యొక్క గొప్పతనం మనకి తెలిసిపోతుంది. ఆ పురాణం గురించి కూడా ప్రస్తావన వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇంద్రుడు మొత్తం మీద తన బ్రహ్మహత్య పాపాన్ని 4 విధాలుగా నలుగురికి పంచేశాడు. కానీ విశ్వరూపుడి మరణం చూసి విశ్వరూపుడి తండ్రి సహించగలడా? మీవే మా దిక్కు అంటూ విశ్వరూపుడిని ఆశ్రయించిన ఈ ఇంద్రుడు వెన్నుపోటుతో, వంచనతో నా కొడుకుని చంపాడు. ఆ ఇంద్రుడిని నేను చంపి తీరుతాను అని శపథం చేశాడు. ఇంద్రుడిని సంహరించడం కోసం మారణ హోమం ప్రారంభించాడు. ఇంద్ర శత్రు వివర్ధస్వ అని మంత్రాలు పలికాడు. కానీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్టవ్వింది. ఎందుకంటే ఆవేశంలో, కోపంలో కంఠం తడబడుతూ మంత్రాలు పలికాడు. ఇంద్రశత్రు వివర్ధస్వ అంటే ఇంద్రుడి యొక్క శత్రువా అభివృద్ధి చెందు అనే అర్థం వస్తుంది. కానీ ఇంద్ర శత్రు అని 2 పదాలు విడదీస్తే మాత్రం నా శత్రువు అవిన ఇంద్ర నీవు అభివృద్ధి చెందు అనే అర్థం వస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఓ ఇంద్రుడిని చంపే శత్రువా పుట్టుకురా అని అనబోయి ఇంద్రుడి అభివృద్ధికి కారణమయ్యే శత్రువా ఈ హోమం నుండి పుట్టుకురా అని పలికాడు. కాబట్టి యజ్ఞయాగాలలో మంత్రాలు జాగ్రత్తగా పలకాలి. మరియు ఇక్కడే సంస్కృత భాష యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది. ఒక్క పదం అటు ఇటు పోయినా సరే వేరు వేరు అర్థాలు వస్తాయి. అయితే నామములు వాడవచ్చు. నిరంతరం నారాయణ నారాయణ అని, శివ శివ అని అనటంలో దోషం ఏమీ లేదు. కానీ మంత్రముల విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. అందుకే సంస్కృత భాషని సరదాకి వాడకూడదు. సరదాకి బీజాక్షరాలు అసలుకే పలకకూడదు. అందుకనే మంత్రములు గురోపదేశం లేకుండా ప్రయత్నించకూడదు అని అంటారు. మొత్తం మీద త్వష్ట ప్రజాపతి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞకుండంలో నుంచి ప్రళయకాలంలోని అగ్ని జ్వాలల వంటి భయంకరమైన చూపులతో ముల్లోకాలను వెలిగింపచేస్తూ ఒక మహాభూతం ఉదయించింది. కల్పాంత కాలంలో లోకాలన్నింటినీ అంతం చేసే యమధర్మరాజు కంటే భయంకరంగా ఉంది ఆ స్వరూపం. అతడు చూడటానికి ఇంద్రుడికి 1000 రెట్లు పొడవుగా ఉన్నాడు. అతడి శరీరము గుండ్రంగా ఉండటం వల్ల వృత్ర అని అన్నారు. భయంకర రూపంతో లోకాలని రక్షించేవాడిలా, అలానే అంతం చేసేవాడిలా కనిపిస్తున్నాడు. అందుకే అతడికి వృత్రాసురుడు అనే నామం వచ్చింది. ఇక ఇక్కడితో వృత్రాసుర వృత్తాంతము మొదలవుతుంది. తన అన్న విశ్వరూపుడు ఇంద్రుడి కుట్రతో మరణించాడని తెలుసుకొని తండ్రి ఆజ్ఞని పొంది ఇంద్రుడిని సంహరించడానికి ఒక్కడే ఒంటరిగా శూలం పట్టుకొని బయలుదేరాడు వృత్రాసురుడు. అక్కడ భయంకర యుద్ధము జరిగింది. దేవతల్ని తరిమి కొట్టాడు. ఇంద్రుడిని గుట్టుక్కున మింగేశాడు. కానీ ఇంద్రుడు అప్పటికప్పుడు విశ్వరూపుడు ఉపదేశించిన నారాయణ కవచాన్ని పఠిస్తూ తనని తాను రక్షించుకున్నాడు. కానీ ఇంద్రుడిని మింగేశాడన్న భయముతో దేవతలు హడలిపోయారు. అప్పుడు వర్ణదేవుడు తెలివితో ఇంద్రుడు నారాయణ కవచం పఠిస్తూ కడుపులో క్షేమంగానే ఉండి ఉంటాడు. ఈ అసురుడు నోరు తెరిచేలా చేస్తే ఇంద్రుడు బయటకు రాగలడు. వీడి నోరు తెరుచుకోవాలంటే మనకి కొత్త శక్తి కావాలి అని అన్నాడు. అలా దేవతలు వారి శక్తిని కూడబెట్టి ఒక దేవతను సృష్టించారు. ఆవిడే జృంభణ దేవత, అంటే ఆవులింత అని అర్థం. ఈ జృంభణ దేవత పుట్టుకతోనే ఆవులింతలు మొదలయ్యాయి. అంతకుముందు అసలు ఆవులింతలు ఉండేవి కావు. ఆ జృంభణదేవి వృత్రాసురుడిని పట్టుకుంది. ఆవులింతలు రావటంతో వృత్రాసురుడు నోరు తెరిచాడు. ఇంద్రుడు లోపలి నుండి బయటకి దూకేశాడు. దేవతలంతా అక్కడి నుంచి పరుగులు తీస్తూ వైకుంఠానికి వెళ్లారు. ఇంద్రుడి బాధ విన్న నారాయణుడు, ఓ ఇంద్ర, ప్రస్తుతానికి నీవు ఆ వృత్రాసురుడిని జయించలేవు. శత్రువు బలవంతుడైనప్పుడు స్నేహం చేసుకోవడమే తెలివైన వాడి యొక్క పని. శత్రువు బలముగా ఉన్నా సరే మొండిగా యుద్ధానికి దిగితే అవమానము గాని మరణము గాని సంభవిస్తుంది. నీకెలాగో మరణము లేదు కాబట్టి అనవసరంగా
అనవసరంగా అవమాన పాలవ్వకు. బ్రహ్మాది దేవతలని ఋషులని వెంటబెట్టుకుని స్నేహం కుదిరించుకో అని అన్నాడు. ఇంద్రుడు సరేనని బ్రహ్మాది దేవతలతో ఋషులతో వృత్రాసురుడి దగ్గరకు వెళ్ళాడు. వృత్రాసురుడు ఎంత అసురుడైనప్పటికీ ఋషులను బ్రహ్మదేవుడిని చూడగానే చేతులు జోడించి వినయముగా నమస్కరించాడు. బ్రహ్మదేవుడు ఇంకా ఋషులు పలుకుతూ, నాయన, ఇంద్రుడు తప్పనిసరిగా నీ అన్న విశ్వరూపుడిని చంపవలసి వచ్చింది. మా మాట విని నీవు ఇంద్రునితో స్నేహం చెయ్యు అని అన్నారు. దానికి వృత్రాసురుడు సమాధానంగా, మహాత్ముల్లారా, మీ పెద్దల మాటలను నేను కాదనను, కాని ఈ ఇంద్రుడు తన గురువునే వంచించి చంపినవాడు. అటువంటి ఈ దుర్మార్గుడిని నేను ఎలా నమ్మాలి? గురువునే చంపినవాడు స్నేహితుడిని వంచడని నమ్మకము ఏమిటి అని అన్నాడు. అప్పుడు ఋషులంతా కలిసి, ఇంద్రదేవా, నీవు బ్రహ్మసాక్షిగా మాటివ్వు. ఈ వృత్రాసురుడిని వెనక నుండి గాని నిద్రపోతున్నప్పుడు గాని రహస్యముగా గాని చంపకూడదు అని అన్నారు. దానికి ఇంద్రుడు సరేనని బ్రహ్మసాక్షిగా మాటిచ్చాడు. అయినా సరే వృత్రాసురుడు ఇంద్రుడిని నమ్మలేదు. బ్రహ్మదేవ, తడి వల్ల గాని పొడి వల్ల గాని రాత్రి గాని పగలు గాని నాకు చావు లేకుండా వరాన్ని ప్రసాదించు అని అన్నాడు. దానికి బ్రహ్మదేవుడు అంగీకరించాడు. లోకంలోని వస్తువులన్నీ తడివి గాని పొడివి గాని ఉంటాయి, అవి కాకుండా మరేవి ఉండవు అనే ఉద్దేశంతో ఆ రెండిటి వల్ల చావు రాకూడదని తెలివిగా వరమడిగాడు వృత్రాసురుడు. అలా ఇంద్రుడు వృత్రాసురుడు ఇద్దరు స్నేహితులయ్యారు. 1000 ఏళ్ల పాటు ఇద్దరు గొప్పగా తిరిగారు. వారిని మించిన స్నేహితులు ఈ లోకంలోనే లేరని లోకమంతా భావించింది. కానీ అప్పటికే త్వష్ట ప్రజాపతి వృత్రాసురునికి చెబుతూ ఉండేవాడు, ఈ ఇంద్రుడు మోసగాడు, నిన్ను కూడా ఏదో ఒక రోజు వంచిస్తాడు అని అంటూ వచ్చేవాడు. కానీ వృత్రాసురుడు అప్పటికే ఇంద్రుడికి గొప్ప స్నేహితుడయ్యాడు. ఓ పక్కన ఇంద్రుడు, ఎన్ని రోజులని ఈ యసుడితో స్నేహం చెయ్యాలి? వీడితో నా అర్ధసింహాసనాన్ని ఎంతకాలం పంచుకోవాలి అని పదవికాంక్షతో బాధపడ్డాడు. విష్ణువుని భక్తితో ప్రార్థించాడు. అప్పుడు ఆ నారాయణుడు ప్రత్యక్షమై, ఓ ఇంద్ర, వృత్రాసురుణ్ణి చంపడానికి నీ దేవతల ఆయుధాలు ఏవీ పనికిరావు. నా పరమ భక్తుడు దదీచి మహర్షి నా మీద భక్తితో నిరంతరం నా పాదసేవ తప్ప ఏమీ ఆశించాడు. అందువల్ల అతడి శరీరము కఠినమైన వజ్రములా మారిపోయింది. ఆయన యొక్క ఎముకల శక్తి సుదర్శన చక్రముతో సమానము. కాబట్టి మీరు అతడిని చావమని కోరి అతడి వెన్నుపూసని వజ్రాయుధముగా మార్చి వృత్రాసురుణ్ణి చంపండి. వజ్రాయుధం తప్ప మరో ఆయుధానికి వృత్రాసురుడు లొంగడు అని అన్నాడు. దానికి ఇంద్రుడు తెల్లబోయి, పరమాత్మ దదీచి మహర్షిని మరణించమని కోరితే చనిపోతాడా అని ప్రశ్నించాడు. దానికి విష్ణువు సమాధానంగా, నారాయణ భక్తులు ఏమడిగినా ఇవ్వగలరు, వారు ప్రాణాలను సైతం ఇస్తారు. ప్రాణం ఇచ్చేవాడే వైష్ణవుడు అని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, నేను ఎలా అడగను? ఆయనతో సంబంధం ఉన్నవారు ఎవరైనా ఉంటే కదా అడగగలను అని అన్నాడు. దానికి విష్ణుదేవుడు సమాధానంగా, అశ్విని దేవతలు దదీచి మహర్షికి బాగా తెలిసిన వారు అని అన్నాడు. నిజానికి ఇంద్రుడు విష్ణుదేవుడిని ఇన్ని సందేహాలు అడగటానికి కారణం ఇంతకు ముందు దదీచి మహర్షితో ఆయన పెట్టుకున్న వైరమే. అవును, ఒకప్పుడు అశ్విని దేవతలు బ్రహ్మ విద్య కోసం దదీచి మహర్షి దగ్గరకు వెళ్లారు. ఆయన తిరిగి ఏకాదశి నాడు రమ్మన్నాడు. ఇంద్రుడు దానికి ముందు రోజే వచ్చి అశ్విని దేవతల మీద ఉన్న క్రోధంతో, ఓ మహర్షి, నీవు అశ్విని దేవతలకు బ్రహ్మ విద్య అందిస్తే నీ తల నరికేస్తాను అని బెదిరించాడు. దదీచి మహర్షి అందుకు ఏమీ బెదిరిపోలేదు. అశ్విని దేవతలకి మరునాడు జరిగిందంతా చెప్పాడు. అశ్విని దేవతలు వైద్యంలో ఆరితేరిన వారు. అందుకే దదీచి తలని వారే నరికి ఓ గుర్రపు తలని అతికించి ప్రాణం పోశారు. అలా ఆ గుర్రపు తలతో దదీచి మహర్షి అశ్విని దేవతలకు బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. ఇంద్రుడు మహా కష్టంతో దదీచి మహర్షిని వెతికి ఆయన తలను నరికేశాడు. అప్పుడు అశ్విని దేవతలు తిరిగి దాచి ఉంచిన దదీచి మహర్షి తలను అతికించారు. ఒకప్పుడు దదీచి తల నరికిన వాడే ఇంద్రుడు కనుక ఇప్పుడు అదే దదీచి ప్రాణం అడగాలంటే ఇంద్రుడి మనస్సు ఒప్పుకోలేదు. తప్పనిసరిలో ఇంద్రుడు దేవతలతో వెళ్లి దదీచిని ప్రార్థించాడు. దానికి దదీచి చిరునవ్వుతో ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కాని తన భార్యలు పిల్లలు తనతో పాటు వైకుంఠానికి వచ్చేలా వరం ఇవ్వమని అడిగాడు. దానికి దేవతలు అంగీకరించారు. కానీ ఈలోపు మళ్ళీ దదీచి యొక్క భార్య వచ్చి చెవిలో ఏదో మాట చెప్పింది. దాంతో దదీచి మహర్షి, దేవతల్లారా, 3 కోట్ల నదులలో మేము స్నానం చేశాకే మా ప్రాణం విడిచిపెడతాము అని అన్నాడు. ఇంద్రుడు తెల్లబోయి, 3 కోట్ల నదుల నుండి నీరు సేకరించటమా అని బ్రహ్మదేవుడికి జరిగినదంతా చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్ని నదులలో ఉన్న నీటిని తన కమండలంలోకి రప్పించాడు. అలా ఆ కమండలాన్ని దేవతలు తీసుకొని దదీచి మహర్షి ఇంకా తన కుటుంబం మీద పోశారు. అలా ఆ నీరంతా పక్కనే ఉన్న ఓ చెరువులో కలిశాయి.
ఇప్పటికీ కూడా దధీచి స్నానం చేసిన కుండము భారతదేశంలో నైమిషారణ్యంలో ఉంది. ఈ నీరు చూడడానికి ఆకుపచ్చని రంగులో కనబడుతుంటుంది. ఈ నీటిని నెత్తి మీద జల్లుకుంటే చాలు మనకి కూడా 3 కోట్ల నదులలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. ఇక్కడే అనుమానం, 3 కోట్ల నదులు ఈ లోకంలో అసలు ఉంటాయా? ఎందుకు ఉండవు? భూలోకమే కాదు, పాతాళం, స్వర్గం, మరో పక్కన వైకుంఠం ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే 3 కోట్ల నదులు ఉన్నట్టే కదా. ముఘలుల నుండి బ్రిటిష్ వాళ్ళ దాకా ఎందరో మన ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చారు. ఎందరు వచ్చినా ఎంత చేసినా అణువణువున మన ధర్మానికి సంబంధించిన ఆధారాలు కనబడుతూనే ఉంటాయి. అందులో ఈ దధీచి కుండము కూడా ఒకటి. ఎందుకంటే రామాయణం ఆధారాలు దొరకటం వేరు, మహాభారతం ఆధారాలు దొరకటం వేరు. ఎక్కడో భాగవతంలో ఎక్కడో మహానుభావుడైన దధీచి స్నానం చేసిన నీటి యొక్క ఆధారం దొరకటం అంటే అది ఎంత గొప్ప విషయం. కాబట్టి మరెన్నో ఆధారాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. సనాతన ధర్మమే సత్యమని ఇటువంటి పురాణ కథలు తెలుసుకున్నప్పుడే మనకి తెలుస్తుంది. అయితే దధీచి మహర్షి యోగ మార్గం ద్వారా శరీరాన్ని పరిత్యజించాడు. ఆ తర్వాత విశ్వకర్మ దధీచి మహర్షి ఎముకలతో నూరంచులతో వజ్రాయుధాన్ని తయారు చేశాడు. దేవేంద్రుడు ఆ వజ్రాయుధాన్ని ధరించి దివ్య తేజో విరాజితుడై ఐరావతాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరాడు. బ్రహ్మ ఇంద్రుని ఆపి, ఓ ఇంద్ర, వజ్రాయుధం ఉన్నంత మాత్రాన నీవు వృత్రాసురుడిని చంపలేవు. తడి పొడి లేని చోట పగలు రాత్రి కానివేళ నీవతడిని చంపాలి. తెలివితో ఆలోచించు, తొందరపడకు అని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు బాగా ఆలోచించి వృత్రాసురుడిని పాలసముద్రం దగ్గరకు పిలిచాడు. అలా వృత్రాసురుడు ముందు అడుగులు వేస్తుండగా ఇంద్రుడు వెనక నుండి నడుస్తున్నాడు. సమయము చూసుకున్నాడు. ఇది పగలు కాదు, రాత్రి కాదు, ఇది సంధ్యా సమయము. పైగా సముద్రపు నురగ తడి పొడి రెండూ కానిది. అలా అనుకుంటూ వజ్రాయుధాన్ని నురగలో ముంచి వృత్రాసురుడి వీపు మీద కొట్టాడు. ఆ దెబ్బకి వాసుదేవ అంటూ ప్రాణం విడిచాడు వృత్రాసురుడు. అయితే ఇదే కథని మరోలాగా కూడా చెప్తారు. వృత్రాసురుడు ఇంద్రుడు ఘోరంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో వృత్రాసురుడిని ఇంద్రుడు స్ట్రేట్ గానే చంపుతాడు. వంచన వంటిది ఏమీ ఉండవు. కానీ నేను చెప్పిన కథ ఎందుకని కాస్త వేరుగా ఉంది అని అడిగితే నాకు ఈ వృత్రాసుర కథ బాగా నచ్చింది. ఎలాంటి వారిని నమ్మాలి, ఎలాంటి వారిని నమ్మకూడదో ఈ కథ చెబుతుంది. సో మోరల్ గా ఈ కథని ఇలానే చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. సో కొందరు ప్రవచనకర్తలు వృత్రాసురుణ్ణి ఇంద్రుడు చంపాడంటారు, మరికొందరు వంచన చేసి చంపాడంటారు. ఇలా 2 పర్స్పెక్టివ్స్ ఏర్పడ్డాయి. కానీ సారం ఒకటే. అయితే వెనక నుంచి చంపను అని మాటిచ్చిన ఇంద్రుడు వృత్రాసురుణ్ణి పోయి వెనక నుండే చంపాడు. అందులోనూ వృత్రాసురుడు వాసుదేవా అంటూ హరిని స్మరిస్తూ మరణించాడు. ఓ పక్కన మిత్రద్రోహం, ఓ పక్కన బ్రహ్మహత్య పాపం, ఇవన్నీ ఇంద్రుడిని పట్టుకొని పీడించాయి. ఇంద్రుడి శరీరమంతా దుర్వాసనతో నిండిపోయింది. దేవతలు ఆయన్ని చూసి అసహ్యించుకున్నారు. ఇంద్రుడు అక్కడి నుండి కైలాస పర్వతానికి చేరి మానస సరోవరం దగ్గరలో ఉన్న నిషధ పర్వతము దగ్గరికి వెళ్లి ఓ చెరువులో తామర తూడులో దాక్కున్నాడు. అది శివుడికి ఇష్టమైన ప్రదేశం అవ్వటం వల్ల ఇంద్రుడి బ్రహ్మహత్య పాపము బయటే ఒడ్డు మీదే ఆగి ఉంది. ఎప్పుడు ఇంద్రదేవుడు బయటకి వస్తాడా అని ఆ పాపము ఎదురు చూస్తూ ఉంది. ఆ దెబ్బకి ఇంద్రుడు 1000 ఏళ్ల పాటు ఆ తామర తూడులోనే ఉండిపోయాడు. అలా ఇంద్రుడు కనపడకపోయేసరికి దేవతలంతా ఓ చర్చ చేశారు. ఇంద్రుడు లేకపోతే రాక్షసులు మీద పడతారన్న భయముతో మరో ప్రభువు కోసం వెతకసాగారు. అదే సమయంలో భూలోకంలో నహుష చక్రవర్తి 99 అశ్వమేధ యాగములు పూర్తి చేసుకున్నాడు. సాధారణంగా 100 అశ్వమేధ యాగాలు పూర్తి చేసిన వాడు ఇంద్రుడికి సమానమవుతాడు. అంటే అతడు తర్వాతి జన్మలో ఇంద్ర పదవి పొందుతాడు అని అర్థం. అయితే కొందరికి అనుమానం రావచ్చు, అదేమిటి ఇంద్రుడిని మార్చేయటం న్యాయమేనా అని. నిజానికి ఇంద్రుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక పదవి. మన రాష్ట్రానికి మెజారిటీ ఓట్లు వచ్చిన వాడే సీఎం అవుతాడు. ఓడిపోతే మరొకడు సీఎం అవుతాడు. అలా చీఫ్ మినిస్టర్లు ఎందరు మారినా సరే సీఎం అనే ఓ పదవి మాత్రం పర్మనెంట్ కదా. అలానే ఈ కాలచక్రంలో ఎందరో ఇంద్రులు, ఎందరో బ్రహ్మలు మారుతూనే ఉంటారు. చాలా మంది అనుకుంటారు మేము అన్యాయంగా మానవ పుట్టుక పుట్టాము కదా, అదే దేవతలుగా జన్మించి ఉంటే అమరులమయ్యేవాళ్ళం అని. కానీ దేవతలు ఏమాత్రం శాశ్వతం కాదు. ఆ పరమాత్మ తప్ప ఎవ్వడూ శాశ్వతం కాదు. అలా ఇంద్రుడి పోస్ట్కి 100 అశ్వమేధ యాగాలు చేస్తేనే సెలెక్ట్ అయ్యేవారు. కానీ భూలోకంలో నహుష చక్రవర్తి 99 యాగాలు చేశాడు. అంటే ఒక్క ఓటు తక్కువ ఉన్నట్టే కదా. కానీ దేవతలకి మరో అవకాశం లేదు. వారు నహుష చక్రవర్తి వద్దకు వెళ్లి ఆయనను ఇంద్రుడిగా ఎంచుకున్నారు. కానీ నహుషుడు తెల్లబోయి నేనెక్కడా, మీరెక్కడా,
నాకు మీలాగా దివ్యశక్తులు లేవు. రాక్షసుల భారం నుండి నేను మిమ్మల్ని ఎలా రక్షించగలను అని అన్నాడు. దాంతో 3 కోట్ల దేవతలంతా వారిలోని సగం తపశ్శక్తిని నహుష చక్రవర్తికి దారబోశారు. అలా పరాక్రమంతో దివ్య తేజస్సుతో నహుష చక్రవర్తి దేవతలకు కొత్త ప్రభువు అయ్యాడు. ధర్మంగా స్వర్గాన్ని పరిపాలించాడు. పాత ఇంద్రుడి కంటే అద్భుతముగా పరిపాలన చేశాడు. ఎంతో కీర్తి తెచ్చుకున్నాడు. మానవులంతా పోటీపడి మరి యజ్ఞాలు చేస్తూ మనం కూడా నహుషుడంతటి స్థాయికి ఎదగాలంటూ నిలబడ్డారు. ఆ రకముగా 900 సంవత్సరాలు ధర్మం 4 పాదాలతో నడిచింది. కాలం గడిచే కొద్దీ నహుష చక్రవర్తికి అహంకారం పెరిగిపోయింది. ఒకరోజు ఇంద్రుడి నందనవనానికి నహుషుడు వచ్చాడు. అక్కడే ఎంతో అందమైన ఓ స్త్రీని చూశాడు. ఆవిడ పాత ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి. పాత ఇంద్రుడు ఇప్పుడు లేడు, ఇప్పుడు నేనే ఇంద్రుడిని అనే అహంకారంతో శచీదేవిని తన భార్యగా ఊహించుకున్నాడు. దేవతలందరూ ఎంత చెప్పినా వినకుండా శచీదేవినే భార్యగా కోరుకున్నాడు. విషయం తెలుసుకున్న శచీదేవి భయంతో తన గురువు బృహస్పతిని ధ్యానించింది. బృహస్పతి టక్కున శచీదేవి ముందుకు ప్రత్యక్షమయ్యాడు. తగిన ఉపాయము చెప్పాడు. దాంతో శచీదేవి అమ్మవారి వ్రతం పూర్తయ్యాక నిన్ను వివాహమాడతానని నహుషుడితో చెప్పి 1000 ఏళ్లు అమ్మవారి వ్రతంలో మునిగిపోయింది. దేవి ఖడ్గమాల స్తోత్రముతో అమ్మవారిని మెప్పించింది. అమ్మవారు ప్రత్యక్షమై శివదూతికని శచీదేవితో పంపి తామర తూడులో దాక్కున్న ఇంద్రుడి వద్దకు చేర్చింది. తామర తూడులో చిన్నగా మారి దాక్కున్న ఇంద్రుడిని చూసి శచీదేవి కంటతడి పెట్టింది. తన భర్త ఆజ్ఞతో మళ్ళీ బృహస్పతి దగ్గరకు వెళ్లి ప్రార్థించింది. దాంతో బృహస్పతి దేవీ యాగము చేయించి ఇంద్రుడి పాపములన్నీ పోగొట్టాడు. ఇంద్రుడి పాపములు పోవడంతో బృహస్పతిని వెనకేసుకొని తన సింహాసనం వద్దకు నడవసాగాడు ఇంద్రుడు. అక్కడే దూరం నుంచి మహా అద్భుత శరీరంతో దివ్య తేజస్సుతో 3 కోట్ల దేవతల అర్ధ తపశ్శక్తితో వెలిగిపోతున్నాడు నహుషుడు. ఆ దెబ్బకి పాత ఇంద్రుడు మళ్ళీ పరుగులు తీశాడు. పాత ఇంద్రుడు కేవలం పదవి బలం ఉన్నవాడే, కానీ కొత్త ఇంద్రుడికి ఎక్కువ స్కీమ్స్ ఇచ్చారుగా. అదే దేవతలందరి యొక్క అర్ధబలం నహుషుడిలో ఉండటం వల్ల పాపం పాత ఇంద్రుడు భయపడిపోయాడు. చచ్చానురా బాబోయ్, వీడు నన్ను చూసుంటే నా గతి ఏంటో అని గట్టిగా ఊపిరి పీల్చాడు. దాంతో బృహస్పతి మరో ఉపాయాన్ని శచీదేవితో చెప్పాడు. దాంతో శచీదేవి నహుష చక్రవర్తిని కలిసి, ప్రభు, నేను నిన్ను వివాహమాడుతాను, కానీ సప్త ఋషులు మోస్తున్న పల్లకిలో ఎక్కి మరి నా దగ్గరకు వస్తేనే ఈ వివాహానికి ఒప్పుకుంటాను అని చెప్పింది. దానికి నహుష చక్రవర్తి సరే అని చెప్పి ఆనందంతో బ్రహ్మర్షులు మహాత్ములు అయిన సప్త ఋషుల చేత కొత్తగా తయారు చేసిన పల్లకిని మోయించాడు. ఆ పల్లకిలో నహుష చక్రవర్తికి ఎడమ కాలు వైపున అగస్త్య మహర్షి పల్లకిని మోస్తూ ఉన్నాడు. ఆయన ఆ పల్లకిని సరిగ్గా మొయ్యలేకపోయాడు. కామంతో తొందరపడుతున్న నహుషుడు అగస్త్యుడిపై ఎంతో క్రోధించాడు. ఎడమ కాలుతో ఒక్క తన్ను తన్ని సర్ప సర్ప అని అన్నాడు. సర్ప అంటే కదులు అని అర్థం. కదులు కదులు అంటూ అహంకారంతో విర్రవీగాడు. సముద్రాన్నే గడగడా తాగేసిన వాడు, ఎంతో తపశక్తి గలవాడు అటువంటి అగస్త్యుడిని ఎడమకాలుతో ఈ కొత్త ఇంద్రుడు తన్నగా ఆయన కళ్ళు ఎర్రజేసి, ఓ రీ మూర్ఖుడా, కామంలో మునిగి పరస్త్రీ వ్యామోహంతో నన్నే ఎడమకాలుతో తంతావా? సర్ప సర్ప అంటావా? నీవు పదవి నుండి తక్షణమే కూలి సర్పముగా మారిపో అని శపించాడు. దెబ్బకి నహుష చక్రవర్తి పల్లకి నుండి కూలిపోయి భూలోకంలో కొండచిలువగా మారిపడ్డాడు. నహుషుడు కంటతడి పెట్టుకుని అగస్త్యుడిని ప్రార్థించాడు. దాంతో అగస్త్యుడు జాలిపడి, నీవు ద్వాపరయుగము దాకా కొండచిలువగానే జీవిస్తావు. తర్వాత ద్వాపరయుగంలో నీ వంశమున జన్మించే ధర్మరాజు నీకు ఈ సర్పజన్మ నుండి విముక్తుడిని చేస్తాడు. పాండవులు అరణ్యవాసానికి వస్తారు. అప్పుడు నీవు భీమసేనుణ్ణి బంధించు. భీముడిని కాపాడుకోవటానికి ధర్మరాజు వస్తాడు. నీవు ధర్మరాజుని కొన్ని ప్రశ్నలు అడుగు, తర్వాత నీవు విముక్తుడవు అవుతావు అని అన్నాడు. ఆ రకముగా ద్వాపరయుగం దాకా నహుషుడు వేచి చూశాడు. ఓ రోజు భీముడు అక్కడికి రాగా అతన్ని బంధిస్తాడు. భీముడిని బంధించటం ఎవడితరం కాదు, కానీ నహుషుడు కారణ జన్ముడు. అందువల్ల భీముడిని ఆయన ఒక్కడే బంధించగలిగాడు. మొత్తం మీద ధర్మరాజు వచ్చి నహుషుడి ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి భీముడిని రక్షించుకుంటాడు. నహుషుడు శాపం నుండి విముక్తుడవుతాడు. ఈ విషయాలన్నీ మహాభారతం అరణ్య పర్వంలో మనం ఎలాగో మళ్ళీ చెప్పుకుంటాం. మహాభారతం లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో అందిస్తాం, తప్పకుండా చెక్ చేయండి. మొత్తం మీద వృత్రాసుర వృత్తాంతం పూర్తయింది. వృత్రాసుర సంహారం అనే ఈ ఇతిహాసాన్ని భక్తిపూర్వకంగా ప్రతిదినము పఠించినా, ఆలకించినా, రాసినా సరే ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి, భోగ భాగ్యాలు లభిస్తాయి, విజయశ్రీ
వరిస్తుంది, క్షరక్షయమై మోక్షం చేకూరుతుంది. ఈ ఇతిహాసం సమస్త దుఃఖాలను శమింపజేస్తుంది, కోరిన కోరికలన్నింటినీ సమకూరుస్తుంది, మనలోని భక్తిని పెంచుతుంది, మహాభక్తుల యందు ఆసక్తి కలిగిస్తుంది, దేవతలందరికీ ఆనందాన్ని అందిస్తుంది, విజయాలను చేకూరుస్తుంది, బ్రహ్మహత్య మొదలైన పాపాలను సైతం పోగొడుతుంది అన్నట్టు ఈ భాగవతం ఎవరికి చెబుతున్నారో గుర్తుపెట్టుకున్నారా? శుకుడు పరీక్షితుడికి చెబుతున్నాడు. అయితే వృత్రాసుర వృత్తాంతం విన్న పరీక్షిత్ మహారాజు ఆశ్చర్యపోయి, మహాత్మా, పరమ భయంకరుడు మరియు రాక్షసుడు అయిన వృత్రాసురుడు అంతిమ క్షణంలో వాసుదేవ అంటూ చనిపోయాడు. అంతటి రాక్షసుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు? అంతిమ క్షణంలో హరినామస్మరణ చేసేవారు చాలా అరుదు కదా అని అన్నాడు. శుకుడు సమాధానంగా, మహారాజా, అంతిమ క్షణంలో హరినామస్మరణ చేయటమంటే అది ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతమే. పూర్వం వేదవ్యాసుల వారు, నారదుల వారు మరియు దేవల మహర్షి నాకు చెప్పిన వృత్తాంతం ఒకటున్నది. అది నీకు వినిపిస్తాను, సావధానంగా విను అని చిత్రకేతుపాఖ్యానము చెప్పటం మొదలెడతాడు. పూర్వకాలంలో చిత్రకేతు అనే మహారాజు శూరసేన దేశాలను ఏలుతూ ఉండేవాడు. అతడు అమితమైన ఐశ్వర్యంతో దేవేంద్రునితో సమానుడు, సుగుణభూషణుడు, యశో విశాలుడు. ఆ చక్రవర్తి ఎంతో అద్భుతంగా ప్రజల్ని పరిపాలించేవాడు. ఆ మహారాజుకు చాలా మంది భార్యలున్నారు. కావాల్సినంత సిరి సంపదలున్నా, వేల కొలది భార్యలున్నా ఆ మహారాజుకి సంతానం మాత్రం కలగలేదు. పిల్లలు లేరంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఈ విధంగా సంతానహీనుడై ఉన్న ఆ చిత్రకేతుడి మందిరానికి ఒకనాడు అంగిరసుడనే మహాముని విచ్చేశాడు. వచ్చిన మహర్షికి చిత్రకేతుడు అర్ఘ్యపాద్యాదులతో అతిథి సత్కారాలు చేశాడు. ఓ రాజా, సర్వ సంపదలతో తులతూగే సార్వభౌముడవైన నీ ముఖం ఈ విధంగా చింతాక్రాంతమై ఉండటానికి కారణమేమిటి అని అడిగాడు ఆ మహాముని అంగిరసుడు. దానికి చిత్రకేతుడు సమాధానంగా, ఓ మహాముని, మీరు తపస్సంపన్నులు, మీకు తెలియనిది ఏమున్నది అని చెప్పి మౌనం వహించాడు. అంగిరస మహర్షికి విషయం అర్థమయ్యింది. మహారాజా, మీకు అసలు సంతాన యోగము లేదు, పిల్లల రుణం ఏది మీకు లేనే లేదు. రుణబంధమే లేనప్పుడు పిల్లలు ఎలా జన్మించగలరు? ఈ లోకంలో పిల్లలు లేని వారు ఎందరో ఉన్నారు. వారు సుఖపడట్లేదా? కాబట్టి ఈ ఆలోచనలు మానండి అని అన్నాడు. దానికి ఆ మహారాజు సమాధానంగా, లేదు మహాత్మా, నాకు పిల్లలు కావాలి, నాకంటూ వారసత్వం ఉండాలి అని పట్టుబట్టాడు. దానికి అంగీరసుడు ఓ సలహా ఇస్తూ, రాజా, మీ చేత నేను పుత్రకామేష్టి యాగము చేయిస్తాను. ఆ యజ్ఞశేషాన్ని మీ పెద్ద భార్యకి ఇవ్వండి. అప్పుడు ఆమె గర్భవతి అయ్యి ఓ బిడ్డకి జన్మనిస్తుంది. కానీ ముందే చెప్పినట్టు మీకు పిల్లల రుణం లేదు, సంతాన యోగం లేనప్పటికీ మీరు ఓ బిడ్డని పొందబోతున్నారు. కాబట్టి ఆ సంతానం మీకు ఎటువంటి లాభము తెచ్చిపెట్టదు, దాంతో దుఃఖానికి లోనవుతారు అని చెప్పాడు. కానీ చిత్రకేతుడు అవేమీ పట్టించుకోకుండా కేవలం పుత్రుడు కావాలనే కోరికతో పుత్రకామేష్టి యాగానికి ఒప్పుకున్నాడు. అంగిరస మహర్షి మహారాజు చేత పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేయించాడు. ఆ యజ్ఞాశేషాన్ని రాజుగారి పెద్ద భార్య అయిన కృతద్యుతికి అనుగ్రహించాడు అంగిరసుడు. కృతద్యుతి ఆ పాయసం తాగింది. వెంటనే గర్భం ధరించింది. దాంతో చిత్రకేతుడు తన పెద్ద భార్య చుట్టే తిరుగుతూ ఆమెని నిరంతరం సేవిస్తూ ఎప్పుడెప్పుడు తన వారసుడిని చూస్తానా అని తెగ ఆనందపడేవాడు. చిత్రకేతుడికి 1000 మంది భార్యలు. చిత్రకేతుడు కేవలం కృతద్యుతిని మాత్రమే పట్టించుకోవటంతో మిగతా భార్యలంతా మండిపడ్డారు. పైకి ఏమీ అనలేకపోయినా సరే పెద్ద భార్య మీద కక్ష పెంచుకున్నారు సవతులు. కొంతకాలానికి కృతద్యుతి ఓ మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆ కుమారుడు అద్భుతమైన కాంతితో మెరుస్తున్నాడు. కుమారుడిని చూడగానే రాజు ఎంతో ఆనందించాడు. చిత్రరథుడు అని నామకరణం చేశాడు. రాజ్య కార్యాలు విడిచి కుమారుడి చుట్టే తిరుగుతూ ఉండేవాడు. పెద్ద భార్య కృతద్యుతితో ఇంకా అతడి కుమారుడితో మాత్రమే సమయం గడిపేవాడు చిత్రకేతుడు. దాంతో మిగతా భార్యలంతా క్రోధించారు. వారంతా ఒక చోట చేరి చర్చించుకున్నారు. మహారాజు తమకు దూరం కావటానికి కారణం ఈ కుమారుడే కదా అని భావించారు. ఒకరోజు ఆ పిల్లవాడికి విషం కలిపి ఆహారం పెట్టారు ఆ భార్యలు. పిల్లవాడు నిద్రించినవాడు నిద్రించినట్లే మరణించాడు. ఉదయాన నిద్రలేపుదామని వెళ్లిన దాసికి మంచం మీద రాజకుమారుని మృత కళేబరం కనిపించింది. ఆ వికృత దృశ్యాన్ని చూసి ఆ దాసి ఆశ్చర్యంతో, దుఃఖంతో, భయంతో క్రిందపడి దొర్లుతూ పెద్దగా ఏడ్చింది. దాంతో కృతద్యుతి భయపడి పరుగులు తీస్తూ అక్కడికి చేరింది. పిల్లవాడి నోటిలో నురగ కనిపించింది. అతడి శరీరం కూడా ఎప్పుడో చల్లబడింది. లేక లేక కలిగిన ఏకైక పుత్రుడు మరణించటంతో తల్లి గుండె తల్లడిల్లింది. ఆమె పెద్దగా శోకించింది. ఆవిడ కన్నీళ్లు వక్షస్థలమున చేరి కుంకుమతో కలిశాయి. దాంతో ఆవిడ కంట్లో నుంచి నీరు కాదు రక్తమే వస్తోందా అన్నట్టుగా కనిపించింది.
అనిపించింది ఆ దృశ్యం. భార్య ఏడుపులకి చిత్రకేతుడు పరుగులు తీస్తూ అక్కడికి వచ్చాడు. కుమారుడి మృతదేహాన్ని చూడగానే ఆ శవం మీద పడిపోయి బోరున ఏడవసాగాడు. అయ్యో, నా కుమారుడి మరణము చూసి కూడా ఇంకా నేను ఎలా బ్రతికి ఉన్నాను, ఇంకా నా గుండె ఆగిపోలేదెందుకు అని ఏడ్చి మరణించిన కుమారుని కాళ్ల వైపు నిశ్చేష్టుడై కూలిపోయాడు. రాజుగారి దుఃఖం గురించి తెలుసుకొని అంగిరసుడు నారదునితో కలిసి సన్యాసి వేషం వేసుకొని అక్కడికి వచ్చాడు. వచ్చిన వారు ఎవరనేది రాజుగారు గుర్తించలేదు. కానీ ఎవరో మహాత్ములు వచ్చారు, నాకు దారి చూపండయ్యా అంటూ వాళ్ల మీద పడ్డాడు. దాంతో మారువేషంలో ఉన్న నారదుడు పలుకుతూ, మహారాజా, మరణించిన వాడి కోసం ఇంతలా దుఃఖిస్తున్నారు, అసలు వానికి నీకు ఏమి సంబంధం అని అడిగాడు. దానికి రాజు సమాధానంగా, అయ్యో మహాత్మా, వాడు నా కుమారుడు అని అన్నాడు. దానికి నారదుడు సమాధానంగా, కాదయ్యా, నేను ఈ జన్మలో వాడు నీకేమవుతాడు అని అడగలేదు. ఇంతకు ముందు జన్మలో వానికి నీకు ఏమి సంబంధం? ఇంకా చెప్పాలంటే నీ కుమారుడు పుట్టక ముందు అతడు ఎవరో నీకు తెలియదు, చనిపోయాక అతడు ఏమవుతాడో కూడా నీకు తెలియదు. ఈ పుత్రులు మిత్రులు మొదలైన వారంతా పూర్వజన్మలో ఎవరికి మిత్రులో నీకు తెలుసునా? ఈ నీ కుమారుడు వెనుకటి జన్మలో నీ కుమారుడే అని నీకు నమ్మకం ఉన్నదా? నదిలో ప్రవాహ వేగానికి ఇసుక రేణువులు కొట్టుకొని పోతుంటాయి. అవి అక్కడక్కడ కుప్పలు కుప్పలుగా కలుస్తుంటాయి, మళ్ళీ చెదిరిపోతుంటాయి. అదే విధంగా ప్రాణులు కాల ప్రవాహంలో కలుస్తూ విడిపోతూ ఉంటారు, పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ ఉంటారు. దేహదారులకు జనన మరణాలు తప్పవు. ఇదంతా భగవంతుని మాయా విలాసం. ఆ మాయ వల్లనే జీవులకు జీవులు జన్మిస్తున్నట్టు కనిపిస్తుంటుంది. ఈ విషయంలో దైన్యం పొందటం గాని ధైర్యం కోల్పోవటం గాని సముచితం కాదు. ఈ సృష్టి రహస్యాన్ని గుర్తించాలి. రాజా, మేము, మీరు, ఇంకా ఇక్కడ ఉన్నవారు అందరము ప్రస్తుత కాలంలో జన్మించి కలిసి జీవించి ఉన్నాము. భవిష్యత్తులో మృత్యువు కబళించి వేస్తుంది. ఇప్పుడు కలిసి ఉన్న వాళ్ళం అప్పుడు కలిసి ఉండము. కనుక జనన మరణాలు అన్నవి యథార్థాలు కావు. భగవంతుడు తన మాయా ప్రభావంతో జీవుల నుండి జీవులను పుట్టిస్తుంటాడు. జీవుల చేతనే జీవులను రక్షింపజేస్తుంటాడు. చివరకు ఆ జీవుల చేతనే జీవులను సంహరింపజేస్తుంటాడు. ఈశ్వరుడు స్వతంత్రుడు. సృష్టిలోని జీవులు అస్వతంత్రులు. దేహదారి అయిన తండ్రి దేహం వల్ల తల్లి దేహం నుంచి పుత్రదేహం పుడుతూ ఉంటుంది. ఒక విత్తనం వల్ల మరొక విత్తనం పుట్టడం ప్రకృతి సిద్ధమైన ధర్మం. అదే విధంగా దేహదారులైన వారి విషయంలో ఈ ధర్మం శాశ్వతంగా జరుగుతూ ఉంటుంది. దేహికి దేహానికి గల భేదం అజ్ఞాన కల్పితం అని అన్నాడు. ఇక్కడ ఒక విషయం మాత్రం బాగా చర్చించతగినది. దేహికి దేహానికి గల భేదం అనే వాక్యాన్ని మీరు బాగా పరిశీలించండి. దేహికి దేహానికి గల భేదం అర్థం చేసుకుంటే భగవద్గీతలోని ముఖ్యమైన సారం అర్థమైనట్టే, ఆత్మజ్ఞానం కలిగినట్టే. ఇంతకీ ఈ దేహికి దేహానికి భేదం ఏంటి, వీటి అర్థాలు ఏమిటి అని అడిగితే, దేహి అంటే శరీరం కలవాడు, దేహం అంటే శరీరం. దీనిని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ఎవరు అంటే దేహి, దేహం ఎవరు అంటే మన శరీరం. ఉదాహరణకు మనం కారు కొనుక్కున్నాం కాబట్టి కార్ని నడిపేవాడు ఎవడు? మానవుడు. కానీ మానవుడు కారులో ఉన్నంత మాత్రాన వాడే కారు అవ్వినట్టు కాదు కదా. అలాగే దేహాన్ని ధరించిన దేహి అనగా శరీరాన్ని ధరించిన మానవుడు తానే ఈ శరీరం అనుకుంటున్నాడు తప్ప నిజానికి అతడు శరీరం కాదు. శరీరాన్ని ధరించేది ఆత్మ. కాబట్టి ఇక్కడ మనం ఆత్మలం తప్ప శరీరం కాదు. ఇక్కడ ఆత్మ అంటే అదేదో భూతువో పిశాచమో కాదు. సినిమాల్లో చూపించే ఆత్మలు అసలికే కాదు. ఇక్కడ ఆత్మ అంటే మనం. శరీరానికి మరణం ఉంటుంది, ఆత్మకి అసలు జనన మరణాలు ఏవి అంటవు. కాబట్టి మనం ఆత్మలం. శరీరానికి కలిగే బాధ మనకే కలుగుతుందని భ్రమించడం చేత ఇన్ని దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఈ శరీరం నాది కాదని గుర్తించిన వాడు ఆత్మజ్ఞానం పొందినట్టే. ఈ విషయమే భగవద్గీతలో హైలైట్ గా చెప్పబడింది. ఇంకా నారదుడు మాట్లాడుతూ, మనం కలలు కంటున్నాం, స్వప్నంలో ఏదో భయంకరమైన సన్నివేశాన్ని దర్శిస్తాం, భయకంపితులమవుతాము, కాసేపు భయపడతాము, మేలుకువ రాగానే అది పీడకల అని తెలుసుకుంటాం. ఆ భయంకర సన్నివేశాలు మనకు సంబంధించినవి కావని గుర్తిస్తాం. అదేవిధంగా జ్ఞానవంతుడైన వాడు చుట్టరికాలు సంబంధాలు నిజం కావని తెలుసుకుంటాడు. కనుక ఈ జనన మరణాదులన్నీ మనోభావనాలే కాని వాస్తవాలు కావని గుర్తించి అజ్ఞానంలో నుంచి వెలువడి నిర్మలాత్ముడివై నీ చిత్తాన్ని వాసుదేవుని యందు లగ్నం చెయ్యి అని అన్నాడు. చిత్రకేతుడు తెల్లబోయి, మహాత్ములారా, అజ్ఞానముతో బోరుమని ఏడుస్తున్న నాకు దివ్య జ్ఞానం అందించారు. అసలు మీరు ఎవరు అని అడిగాడు. దానికి అంగిరస మహర్షి సమాధానంగా, నేను అంగిరుడిని. నీ చేత పుత్రకామేష్టి
యాగాన్ని చేయించిన వాడిని. నా పక్కన ఉన్నవాడు నారదుడు. నీకు పిల్లల రుణం లేదు అని ముందే చెప్పాను. అయినా సరే కోరి కోరి మరీ పుత్రుడిని తెచ్చుకున్నావు. ఇప్పుడు నారదునితో కలిసి నీకు జ్ఞానబోధ చేయటానికే ఇక్కడికి వచ్చాను. ఈ లోకంలో భార్యలు, గృహాలు, సంపదలు, శబ్ద స్పర్శ రూపాదులైన విషయ సుఖాలు, రాజ్య వైభవాలు అన్నీ అశాశ్వతాలు, చివరకు దుఃఖాన్నే కలిగిస్తాయి. ఇంతేకాదు భోగభాగ్యాలు, పొలం, బలం, ధనం, మృత్యులు, అమాత్యులు, మిత్రులు మొదలైన సంబంధాలన్నీ శోకాన్ని, మోహాన్ని, భయాన్ని ఇంకా బాధను కలిగిస్తాయి. అంతేకాని ఇవేవి సుఖాన్ని చేకూర్చలేవు అని అన్నాడు. చిత్రకేతుడు అంగిరస నారదుల మాటలు విని కొంత దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు నారదుడు, మహారాజా, నీ కుమారుడు నీవాడు అని ఇంతసేపు దుఃఖించావు కదా, చనిపోయిన నీ కుమారుడి ఆత్మని తిరిగి రప్పిస్తాను. ఆ జీవాత్మ ఏం మాట్లాడుతాడో వినిచూడు, నీకు జ్ఞానోదయం కలుగుతుందేమో అని చెప్పి మరణించిన కుమారుడి జీవాత్మ పైలోకాలకు వెళుతుండగా తిరిగి రప్పించాడు నారదుడు. అలా జీవాత్మ తన శరీరంలోకి తిరిగి వచ్చింది. ఆ కుమారుడు టక్కున లేచి కూర్చున్నాడు. అప్పుడు నారదుడు, కుమారా, మీ నాన్నగారు మీకోసం దుఃఖిస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి చూడు అని అన్నాడు. దానికి ఆ కుమారుడు సమాధానంగా, మా నాన్నగారా? ఎవరు? ఏ జన్మలో నాకు తండ్రి? నాకు గుర్తున్న 16,000 జన్మలలో ఎందరికో కుమారుడినయ్యాను. ఎన్నెన్నో జన్మలలో ఎందరో తల్లులను, ఎందరో తండ్రులను, ఎందరో బంధు మిత్రు శత్రువులను, జ్ఞాతులను, మధ్యస్థులను, ఉదాసీనులను, ద్వేషించే వాళ్లను, ఇంకా ద్వేషింపబడే వాళ్లను చూశాను. కొన్ని జన్మలలో పురుగునయ్యాను. చీమ, దోమ, కుక్క, పంది అంటూ ఎన్నో జన్మలు ఎత్తాను. దేవ మానవ జన్మలు కూడా ఎత్తాను. అటువంటిది నేను ఎన్ని జన్మలను గుర్తు ఉంచుకోగలను? ఎంతమంది తండ్రులను గుర్తు పెట్టుకోగలను? కాబట్టి ఎవరు నా తండ్రి? ఏ జన్మలో ఎవరు నా తండ్రి? ఇప్పుడిప్పుడే చనిపోయి మరి కాస్త ఉత్తమ జన్మ ఎత్తబోయే నాకు మళ్ళీ తిరిగి ఈ శరీరంలో పడేశారు ఎందుకని? దయచేసి నన్ను వదిలేయండి. ఇప్పుడిప్పుడే బంధ విముక్తుడినయ్యి శరీరాన్ని విడిచి మరో పవిత్ర జన్మను ఎత్తబోతున్నాను. అనవసరంగా మళ్ళీ ఈ శరీరంలోకి రప్పించారు. నన్ను వదిలేయండి అని అన్నాడు. ఆ మాటలతో చుట్టుపక్కల ఉన్న వారందరికీ కొంత జ్ఞానం కలిగింది. కానీ చిత్రకేతుడికి జ్ఞానంతో పాటు వైరాగ్యం కూడా కలిగింది. నారదుడు ఆ జీవాత్మను తిరిగి పంపించేశాడు. చిత్రకేతుడి భార్యలు చేసిన తప్పుకి బాధపడి నారదుడి కాళ్ల మీద పడ్డారు. భర్త ముందు చేసిన పాపాన్ని ఒప్పుకున్నారు. నారదుడు అందరికీ నారాయణ స్మరణ పూర్వకంగా స్నానం చేయించి చేసిన పాపముల నుండి రక్షించాడు. రాణులందరూ వైరాగ్యం పొంది హిమాలయాలకు వెళ్లి ఉపవాసంతో హరినామ స్మరణ చేయసాగారు. చిత్రకేతుడు నారాయణుడిని ధ్యానిస్తూ తర్వాతి జన్మలో విద్యాధరులకు ప్రభువయ్యాడు. విద్యాధరులు అంటే దేవతలలో ఒక జాతి అని చెప్పవచ్చు. వీళ్ళు సంగీతములో ఆరితేరిన వారు. ఈ విద్యాధరులు వచ్చి నాట్యం చేస్తుంటే ఆపండి అన్నాడు చిత్రకేతుడు. విద్యాధరులు తెల్లబోయి, ఏమిటిది? సంగీతమే ఆపమంటున్నాడు, ఇది ధర్మమేనా అని అనుకున్నారు. అప్పుడు చిత్రకేతుడు పలుకుతూ, ఇప్పటి నుండి నారాయణ పేరుతోనే సంగీతము పాడండి, ఆయన పేరు మీదే ఆటలు పాటలు నడపండి అని అన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఆ ఎంటర్టైన్మెంట్ లో కూడా భక్తిని ఎంచుకున్నాడు చిత్రకేతుడు. సోది నాటకాలు కాకుండా నారాయణుడికి సంబంధించిన నాటకాలే ఆడించేవాడు. మనం కూడా చిత్రకేతుడిని ఆదర్శంగా తీసుకొని మంచి భక్తి సినిమాలు చూడటం, భక్తి పాటలు వినటం ప్రయత్నించాలి. అంతేగాని బూతు సినిమాలో లేక సోది ముచ్చట్లో మనకెందుకు చెప్పండి. ఏదైతేనేం ఆ మహానుభావుడు నారాయణుడి అనుగ్రహం వల్ల ఓ దివ్య విమానమును పొందాడు. ఆ విమానంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు, కనపడని లోకాలు కూడా చూడవచ్చు. అలా చిత్రకేతుడు ఒకసారి ఆ విమానంలో వెళుతుండగా సంకర్షణుడి దర్శనం పొందాడు. భూమిని మోస్తూ కనపడిన సంకర్షణుడిని చూసి భక్తితో ఆయనను కీర్తిస్తూ ఎంతో ఆనందించాడు చిత్రకేతుడు. ఆ తర్వాత బ్రహ్మానందంతో విష్ణు భక్తుల పాత్రలు ధరించి నాటకాలు ఆడుతూ ఉండేవాడు. విష్ణులీలలు తప్ప వేరే నాటకము నడిచేది కాదు. అయితే ఒకరోజు దివ్య విమానము ధరించి కైలాస పర్వతానికి చేరాడు విద్యాధరుల ప్రభువైన చిత్రకేతుడు. ఆ సభలో బ్రహ్మాది దేవతలు ఉన్నారు. పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. పరమేశ్వరుడు తన ఒళ్ళో పార్వతీదేవిని కూర్చోబెట్టుకుని ఎడమ చేతి చాచి హత్తుకున్నాడు. అది చూసిన ఈ విద్యాధరుల ప్రభువు గట్టిగా నవ్వాడు. ఏమిటిది? సభలో అందరూ చూస్తుండగా భార్యను ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని కౌగులించుకుంటాడా? పామరుడు సైతం ఏకాంతంగా కాంతలతో విహరిస్తాడు, కానీ ఈ విధంగా ధర్మసభలో భార్యను హత్తుకోడు అని అన్నాడు. ఎన్ని జన్మల పుణ్యమైతే శివపార్వతుల దర్శనం మనకి లభిస్తుంది. కానీ నేను
వైష్ణవుడిని, విష్ణు భక్తుడిని అనే అహంకారముతో పరమేశ్వరుణ్ణే అనరాని మాటలు అన్నాడు చిత్రకేతుడు. అది విన్న శివుడు చిరునవ్వు నవ్వాడు. బ్రహ్మాది దేవతలంతా మౌనం వహించారు. కాని పార్వతీదేవి సహించలేక, ఓరి దురాత్ముడా, నీవు విష్ణు భక్తుడవని విర్రబీగకు. నీవు ఆ విష్ణువును ఆరాధించటానికి ఏమాత్రం అర్హుడివి కావు. నీ అసుర ప్రవర్తన వల్ల అసురుడిగా జన్మించు అని శపించింది. నిజానికి అమ్మవారు పైకి శపించినట్టే కనబడతారు, కానీ ఆవిడ మాటలలో చాలా అంతరార్థం ఉంది. చిత్రకేతుడి అసుర బుద్ధి బయట కనబడింది, కానీ విష్ణు భక్తి మాత్రం లోపలే ఉంది. ఆ బయట కనబడే అసుర బుద్ధియే అసుర జన్మకు కారణమయ్యింది. అంటే అసుర జన్మ ఎత్తి నీలో ఉన్న అసుర బుద్ధి పోగొట్టుకో అనేది అమ్మవారి శాపంలో ఉన్న వరం. చిత్రకేతుడు సాష్టాంగపడి, అమ్మా నన్ను క్షమించు, కానీ నా బుద్ధి సరిచేయటానికే నీవు ఈ శాపాన్ని ఇచ్చావు. ఎప్పుడూ లేని ఈ అసుర బుద్ధి నాకు ఇవాళ కలిగింది. అంటే ఎక్కడో ఒక చోట నా పూర్వకర్మ ఉండే ఉంటుంది అని అన్నాడు. ఆ చిత్రకేతుడే పార్వతీదేవి శాపం కారణంగా వృత్రాసురుడిగా జన్మించాడు. ఇంద్రుని చేత సంహరింపబడ్డాడు. ఈ చిత్రకేతు పాఖ్యానంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అందులో చివరిగా పార్వతీదేవి వల్ల శాపం పొందాడని చెప్పుకున్నాము. అయితే నేను విష్ణు భక్తుడిని, శివుడు నాకు దేవుడు కాదు అని విర్రవీగితే మన గతి కూడా ఇలానే ఉంటుంది. శివుడిని నిందిస్తే శివుడు చిరునవ్వు నవ్వి వదిలేస్తాడు, కానీ ప్రకృతి అనగా అమ్మవారు ఖచ్చితంగా సమాధానమిస్తారు. కాబట్టి శివకేశవుల మధ్య భేదం చూడకూడదు. ఇక్కడితో చిత్రకేతు పాఖ్యానం పూర్తవుతుంది. ఈ చిత్రకేతుడి చరిత్రను భక్తితో చదివిన వారికి, ఆలకించిన వారికి పాపాలన్నీ పటాపంచలవుతాయి. సమస్త వైభవాలు సంప్రాప్తిస్తాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. బంధువులతో, మిత్రులతో, పుత్రులతో, పౌత్రులతో కూడిన వారై అపార సౌఖ్యాలను అనుభవిస్తారు. శుకుడు పరీక్షితునికి అదితి ఇంకా దితి సంతానం గురించి వివరిస్తాడు. మొదటగా అదితి సంతానం గురించి చెప్పుకుందాం. అదితికి 12 మంది పుత్రులు. వారిని ద్వాదశ ఆదిత్యులు అని కూడా అంటారు. వారే వివస్వనుడు, ఆర్యమ, పూషుడు, త్వష్ట, సవితుడు, భగుడు, మిత్ర, దాత, వరుణుడు, శక్రుడు, ఇంద్రుడు ఇంకా వామనుడు. అయితే ఇక్కడ వరుణుడు కూడా సూర్యుడి రూపమని చెప్పారు. పగటిపూట మిత్రుడు సూర్యుడిగా, సాయంకాలం వరుణుడు సూర్యుడిగా ఉంటాడు. అయితే పురాణాల్లో సూర్యుడు అమ్మవారి కన్నుగా, విష్ణువు కన్నుగా, శివుడి కన్నుగా చెప్పడం జరిగింది. ఆ ముగ్గురికి కూడా ఒక్క సూర్యుడు ఎలా కన్నుగా ఉండగలడు అంటే ఇక్కడ సూర్యుడు ఒక్కడు కాదు కాబట్టి. భగుడు అనే సూర్యుడు శివుడి ఎడమ కన్ను, పూషుడు అనే సూర్యుడు విష్ణువు యొక్క కన్ను, అమ్మవారి కన్ను ఏమో ప్రస్తుతం మన అందరికీ కనబడే మిత్రుడు అనే సూర్యుడు. అంటే ఒక్కడే సూర్యుడు 12 ఆదిత్యులుగా రూపం దాల్చి అదితికి జన్మించాడు. అందుకనే అనేక సందర్భాల్లో సూర్యుడు శివుడి కన్నుగా, విష్ణువు కన్నుగా, ఇంకా అమ్మవారి కన్నుగా చెప్పుకుంటూ ఉంటాం. అందులో ఉన్న అసలు రహస్యం ఇదే. అదితికి జన్మించిన 12 మంది ఆదిత్యులలో 5వ వాడు సవిత. అతడు పృల్ని అనే ఆమెను వివాహమాడాడు. ఆమె సావిత్రి, వ్యాహృతి, త్రయి అనే పుత్రికలను, అగ్నిహోత్రము, పశుయాగము, సోమయాగము, పంచమనోయజ్ఞాలు అనే పుత్రులను కన్నది. అదితి పుత్రులలో 6వ వాడైన భగుడు సిద్ధిక అనే ఆమెను వివాహమాడాడు. ఆమె మహిముడు, విభుడు, ప్రభుడు అనే 3 కుమారులను, ఆశిష అనే ఓ కుమార్తెను కన్నది. దాత అనే ఆదిత్యునికి కుహువు, సినీవాలి, రాక, అనుమతి అనే 4 భార్యలు. వారిలో కుహుదేవికి సాయంకాలం అనే కుమారుడు పుట్టాడు. సినీవాలికి ధర్ముడనే తనయుడు జన్మించాడు. రాకకు ప్రాతకాలమనే నందనుడు ఉదయించాడు. అనుమతి పూర్ణిమాఖ్యుడైన పుత్రుణ్ణి కన్నది. విధాత అనే ఆదిత్యుడి భార్య పేరు క్రియ. ఆమె పురుష్యాదులైన అగ్నులను ప్రసవించింది. వరుణుడనే ఆదిత్యుడు చర్షిణి అనే ఆమెను వివాహమాడాడు. ఈ దంపతులకు పూర్వ బ్రహ్మపుత్రుడైన భృగువు, వాల్మీకి పుత్రులయ్యారు. ఇంకా మిత్రుడు అనే ఆదిత్యుడి గురించి మాట్లాడుకుంటే ఆయనే ఇప్పుడు ఉన్న సూర్యుడు. మిత్రుడు, వరుణుడు ఇద్దరు ఎప్పుడు కలిసే తిరిగేవారు. అందుకే వారిని కలిపి మిత్రావరుణులు అంటారు. ఈ మిత్రావరుణులు ఒకసారి ఊర్వశిని చూశారు. వారిద్దరికి ఒకేసారి రేతస్సు స్ఖలనమైంది. దానిని ఒక కడవలో ఉంచగా అందులో నుంచి అగస్త్యుడు, వశిష్ఠుడు జన్మించారు. ఈ మిత్రావరుణులలో మిత్రునకు రేవతి అనే భార్య యందు ఉత్సర్లుడు, అరిష్కుడు, పిప్పలుడు అనే 3 పుత్రులు జన్మించారు. అదితిదేవికి 11వ కుమారుడు ఇంద్రుడు. ఇతని భార్య శచీదేవి. ఈ దంపతులకు జయంతుడు, వృషభుడు, విదుషుడు అనే కుమారులు ఉదయించారు. అదితి కుమారులలో 12వ వాడే వామనుడనే త్రివిక్రమ దేవుడు. ఆయన భార్య కీర్తి.
ఈ దంపతులకు బృహత్కోకుడు ఉదయించాడు. అతనికి సౌభగుడు మొదలైన తనయులు జనించారు. ఈ వామనుడు విష్ణువు అవతారమని మనందరికీ తెలుసు. ఆయన గురించి అష్టమ స్కందంలో వివరంగా చెప్పబడింది. ప్రస్తుతం మనం 6వ స్కందంలో ఉన్నాం. ఇక్కడితో అదితి సంతానానికి సంబంధించిన వివరాలు పూర్తయినట్టే. తర్వాత దితి సంతానం గురించి వివరిస్తాడు శుకుడు. ఇందులో ఒక గొప్ప వ్రతం గురించి కూడా వినబోతున్నాం. దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే 2 కుమారులు జన్మించారు. వారిలో హిరణ్యకశిపుడు జంబాసురుని పుత్రి అయిన కయాదువు అనే ఆమెను వివాహమాడాడు. ఆ దంపతులకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంపహ్లాదుడు, హ్లాదుడు అనే 4 పుత్రులు, సింహిక అనే ఒక పుత్రిక జన్మించారు. ఆ సింహిక కుమారుడే రాహువు. ఆ రాహువు దేవతలలో దూరి దొంగచాటుగా అమృతపానం చేసే సమయాన్న శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అతని శిరస్సు ఖండించాడు. సంహ్లాదుని భార్య పేరు గతి. ఈ దంపతులకు పంచజనుడు ఉదయించాడు. హ్లాదునికి దమని అనే భార్యయందు వాతాపి, ఇల్వలుడు అనే 2 కుమారులు పుట్టారు. ఆ ఇరువురు అగస్త్య మహర్షి ఆగ్రహానికి ఆహుతి అయ్యారు. అనుహ్లాదుని భార్య పేరు శూర్మ్య. ఆమెకు భాస్కలుడు, మహిషుడు అనే తనయులు జన్మించారు. ప్రహ్లాదుని భార్య పేరు దేవి. ఆ దంపతులకు విరోచనుడు అనే పుత్రుడు ఉద్భవించాడు. ఆ విరోచనుని కుమారుడే బలిచక్రవర్తి. బలిచక్రవర్తి భార్య ఆశన. ఆ దంపతులకు బాణాసురుడు మొదలైన 100 మంది నందనులు జన్మించారు. బలిచక్రవర్తి గురించి మనం భవిష్యత్తులో చెప్పుకుందాం. బాణాసురుడు పరమేశ్వరుణ్ణి ఆరాధించి ప్రమద గణాలలో ప్రధానుడయ్యాడు. ఈ చెప్పిన వారు కాక దితికి ఇంకా 49 మంది పుత్రులు కలిగారు. వీరందరికీ మరుత్తులు అని పేరు. అయితే ఈ మరుత్తులు అనపత్యులు. వీరంతా దేవేంద్రుడిని ఆశ్రయించి దేవత్వాన్ని పొందారు అని చెప్పాడు శుకుడు. అప్పుడు పరీక్షితుడు అడుగుతూ, మహాత్మా, మరుద్గణములు దేవత్వాన్ని ఎలా పొందారు అని అడిగాడు. అప్పుడు శుకుడు మరుద్గణముల జననం గురించి వివరించాడు. అదే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. దితి కుమారులు రాక్షసులు అవ్వటంతో వారిని ఇంద్రుడు ఎప్పటికప్పుడు సంహరిస్తూ వచ్చేవాడు. అది తట్టుకోలేక దితి ఇంద్రుడిని చంపే కుమారుని కానాలని నిశ్చయించుకుంది. తన భర్త కశ్యప ప్రజాపతిని ఎంతో ఆసక్తితో ఆరాధింపసాగింది. కశ్యప ప్రజాపతి సంతోషించి నీకేం వరం కావాలంటూ అడిగాడు. అప్పుడు దితి నాకు ఇంద్రుణ్ణి సంహరించే కుమారుణ్ణి ప్రసాదించండి అని కోరింది. కశ్యపుడు తెల్లబోయాడు. తెలివితో తలోదరి, నీ కోరిక ప్రకారం ఇంద్రుణ్ణి సంహరింపగల పుత్రుడు జన్మించటానికి నీవు 1 ఏడాది పాటు నియమంతో ఒక వ్రతాన్ని ఆచరించాలి. దాని విధానం చెబుతాను, విను. వ్రతం పూర్తి అయ్యే వరకు ఎవ్వరి యందు హింసాభావం వహించకూడదు. పెద్దగా మాట్లాడకూడదు. ఎవ్వరిపై కోపగించకూడదు. అసత్యం పలుకరాదు. గోళ్లను, శిరోజాలను కత్తిరించుకోరాదు. ఎముకలు, కపాలాలు మొదలైన అమంగళ వస్తువులను తాకరాదు. నదులలో, సరస్సులలో తప్ప బావి నీళ్లతో స్నానం చేయరాదు. దుష్టులతో సంభాషించరాదు. విడిచిన చీర కట్టుకొనరాదు. ముడిచిన పూలు పెట్టుకొనరాదు. ఎంగిలి అన్నం తినకూడదు. కాలికి నివేదించిన అన్నం భుజింపరాదు. వెంట్రుక వచ్చిన అన్నం కాని, కుక్క, పిల్లి, పక్షి ముట్టుకున్న అన్నం కాని, ఇంకా చీమలు పట్టిన అన్నం కాని తినరాదు. మాంసాహారం పనికిరాదు. దోసుటితో నీళ్లు త్రాగరాదు. సంధ్యా సమయాలలో జుట్టు విరియబోసుకొని తిరుగరాదు. అతిగా మాట్లాడకూడదు. అలంకారాలు లేకుండా ఉండరాదు. ఆరు బయట సంచరింపరాదు. కాళ్ళు కడుకోకుండా పడుకోరాదు. తడి పాదాలతో కూడా పడుకోకూడదు. పడమటి వైపు తలపెట్టి శయనింపరాదు. దిశములతో పడుకొనరాదు. సంధ్యావేళలో నిద్రించకూడదు. ఎల్లప్పుడూ ఉతికిన వస్త్రాలు కట్టుకొని మంగళ ద్రవ్యాలు ధరించి శుచిగా ఉండాలి. ప్రాతకాలములో తూర్పు ముఖంగా కూర్చుండి లక్ష్మీనారాయణులను ఆరాధించాలి. ఆహ్వానం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, అలంకారం, పుష్పం, ధూపం, దీపం మొదలైన షోడశోపచారాలతో అర్పించాలి. 12 ఆహుతులతో హోమకార్యం నెరవేర్చి నమస్కరించాలి. 10 పర్యాయాలు భగవన్మంత్రాన్ని జపించి స్తుతించాలి. గంధ పుష్పాక్షతలతో ముత్తైదువులను పూజించాలి. భర్తను భక్తితో సేవిస్తూ పుత్రుడు గర్భంలో ఉన్నట్లు భావించాలి. ఈ విధంగా మార్గశిర శుద్ధపాడ్యమి మొదలుకొని 1 సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించి చిట్ట చివరి నాడు యథావిధిగా ఉద్యాపనం తీర్చుకోవాలి. పుంసవనం అనే ఈ వ్రతాన్ని ఈ ప్రకారంగా 12 మాసాల పర్యంతం పొరపాటు లేకుండా ఆచరిస్తే నీవు కోరిన కుమారుడు నీకు లభిస్తాడు అని అన్నాడు. దితి సరేనని పుంసవనము అనే వ్రతాన్ని ఆరంభించింది. పుట్టబోయేవాడు నా ఇంద్ర పదవికి ఎసరు పెడతాడని గ్రహించిన ఇంద్రుడు దితిని సేవిస్తున్నట్టు నటించి అవకాశం దొరికినప్పుడు పుట్టబోయే పిల్లాడిని చంపాలని ఎదురుచూశాడు. ఇంద్రుణ్ణి చంపే పుత్రుడు కోరి
మరో పక్కన ఇంద్రుడి మాయా మాటల్లోకి పడిపోయి ఇంద్రుడితో సేవలు పొందింది దితి. ఒకరోజు దితి బాగా అలసిపోయి సంధ్యా సమయంలో భోజనం చేసి ఆ తొందరలో కాళ్ళు కడుక్కోవటం మర్చిపోయి అలానే నిద్రపోయింది. దితి కాళ్ళు కడుక్కోకుండా పడుకోవటంతో వ్రత నియమాలు తప్పింది కనుక ఇంద్రుడు అదే సరైన సమయమని దితి గర్భములోకి ప్రవేశించాడు. పుట్టబోయే కుమారుడిని వజ్రాయుధంతో 7 ముక్కలు చేశాడు. ఆ బిడ్డ కాస్త 7 బిడ్డలు అయ్యారు. నారాయణ స్మరణ చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని దితి నిరంతరం జపించడం వల్ల తన సంతానానికి ఏమీ కాలేదు. ఇంద్రుడు తెల్లబోయి 7 మళ్ళీ 7 సార్లు నరికాడు. దాంతో వారు మొత్తం 49 పుత్రులు అయ్యారు. వారంతా ఏడుస్తూ కనపడ్డారు. వారందరూ అయ్యా, మమ్మల్ని హింసింపవద్దు, మేము నీకు తోడబుట్టిన వారము, మేమంతా మరుద్గణాలమై నీ పరివారములోని వారమై నిన్ను సేవిస్తాము, మమ్ములను రక్షించు అని వేడుకొన్నారు. వారి మాటలు విని నారాయణుడి అనుగ్రహం వల్ల చెక్కు చెదరలేదని వారిని గుర్తించి ఇంద్రుడు దయతో వారిని తన సోదరులుగా ఆదరించాడు. జరిగినదంతా తెలుసుకున్న దితి ఆగ్రహించింది. ఇంద్రుడు క్షమాపణ కోరి బదులుగా మరుద్గణములకు స్వర్గంలో చోటిచ్చాడు. ఈ కథలో పుంసవనము అనే వ్రతం గురించి చెప్పబడింది. ఈ వ్రతం ఆచరించిన వారికి సత్సంతానము కలుగుతుంది. అందులోనూ పురుషుడు జన్మించాలని కోరే వారికి పురుషుడు జన్మిస్తాడు. పెళ్లి కాని స్త్రీలకి ఈ వ్రతం ద్వారా మంచి భర్త దొరుకుతాడు. ఈ వ్రతాన్ని విద్యార్థులు పాటిస్తే వారికి విద్యలో మంచి ఫలితం ఉంటుంది. గురోపదేశము పొంది సూర్యోదయము కన్నా ముందే లేచి స్నానము చేసి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం వినడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ ఎవరైనా ప్రయత్నించాలి అనుకుంటే చక్కగా చేసుకోవచ్చు. పురాణాలలో ఇంకెన్నో వ్రతాలు, పూజ విధానాలు, స్తోత్రాలు, కవచాలు ఉంటాయి. అవి పఠిస్తే మన జీవితంలో ఎటువంటి దుఃఖాలు ఉండవు. కాబట్టి పురాణాలు వినడంతో పాటు స్తోత్రాలు, భక్తి గీతలు లేదా వ్రతాలు పాటిస్తూ ఉండాలి. కోరికతో చేస్తే నియమనిష్టలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కోరిక లేకుండా చేసేవారు తెలియక తప్పులు చేసినా పర్వాలేదు. ఇక ఇక్కడితో మరుద్గణముల జననం, పుంసవనము అనే వ్రతం విషయాలు ముగుస్తాయి. అది మాత్రమే కాకుండా దితి ఇంకా అదితి యొక్క సంతానం గురించి కూడా మనం వివరించుకున్నాం. ఇప్పుడు రాబోయేది ఒక అద్భుతమైన కథ. ఈ కథ నరుడిది కాదు, మృగానిది కాదు. నరుడు సింహము కలిసిన నరసింహుని కథ. నృసింహస్వామి అవతార కథను తెలుసుకోకముందు ప్రహ్లాద చరిత్ర తెలుసుకోవాలి. ప్రహ్లాద చరిత్ర కంటే ముందు మనం కొంత ఇంట్రొడక్షన్ లోకి కూడా వెళ్ళాలి. పరీక్షితుడు దితి అదితుల పుత్రుల వర్ణన విన్న తర్వాత శుకుడిని ప్రశ్నిస్తూ, మహాత్మా, నారాయణుడు ఎందుకని దేవతల పక్షం మాత్రమే వహిస్తాడు? రాక్షసులకి ఆయన అన్యాయం చెయ్యట్లేదా అని అడిగాడు. దానికి శుకుడు సమాధానంగా, రాజా, ఆ శ్రీ మహావిష్ణువు ఇట్టివాడు అని తెలుసుకోలేము. ఆయన తథ్యం ఎవరికి అంతుపట్టదు. ఆయనకు గుణ వికారాలు లేవు. జీవ ప్రకృతికి అంటకుండా ఉంటాడు. ఆయన జన్మబంధాలలో చిక్కుకోడు. త్రిగుణాలకు అతీతుడైన ఆ పరమేశ్వరుడు తన మాయాతో తానే గుణ వికారాలు కల్పించుకొని బాధలు పెట్టేవాడు, బాధలు పొందేవాడు తానే అవుతాడు. లోకంలో సత్యగుణం, రజోగుణం, తమోగుణం అని సహజములైన 3 గుణాలున్నాయి. ఆ గుణాలు ఒక్కొక్క సమయంలో తగ్గిపోతూ ఉంటాయి, మరొక సమయంలో ప్రకోపిస్తూ ఉంటాయి. ఆ పరాత్పరుడు సత్యగుణం ప్రధానంగా దేవతలను, మునీశ్వరులను, రజోగుణం ప్రధానంగా అసురులను, తమోగుణం ప్రధానంగా యక్ష రాక్షస సమూహాలను సృష్టించి విభజించాడు. సత్వగుణ ప్రధానులైన దేవతల సమూహానికి ఆనందం, రజోగుణ తమోగుణ ప్రధానులైన రాక్షసులకు దుఃఖం కలిగిస్తూ ఉంటాడు. సత్వగుణం ఉన్నవాడి ప్రవర్తన శాంతముగా ఉంటుంది. దేవతలు సత్వగుణం కలిగిన వారు కనుక విష్ణువు వారికి సహకరిస్తుంటాడు. రజోగుణం ఉన్నవాడు శాంతముగాను ఇంకా అశాంతముగాను కనబడుతుంటాడు. మంచి చెడుకి మధ్యస్థుడు అనుకోండి. అసురులు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంకా తమోగుణం ఉన్నవారు ఎవరి మాట వినరు. వీళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు అనుకోండి. వీరికి సుఖం చాలా తక్కువ. యక్ష రాక్షసులు ఇందులోకే వస్తారు. అయితే సత్వగుణం ఉన్న వారిలోనూ కూడా లోపాలు ఉంటాయి. కాకపోతే ఎక్కువ శాతం సత్వగుణం ఉంటుంది. అలాగే రాక్షసుల్లో కూడా కొన్ని మంచి ప్రవర్తనలు ఉంటాయి. మొత్తం మీద దేవతలు సత్వగుణం కలిగిన వారు కనుక విష్ణు అనుగ్రహాన్ని పొందుతుంటారు. అయితే ఇక్కడే శిశుపాలుడి ప్రస్తావన కూడా వస్తుంది. శుకుడు పలుకుతూ, రాజా, ఒకప్పుడు ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. భీష్ముడి అనుజ్ఞతో కృష్ణుడిని పూజించబోయాడు. కృష్ణుడి మీద ద్వేషంతో శిశుపాలుడు లేచి ఎన్నో అనరాని మాటలు అన్నాడు.
కాకపోతే శ్రీకృష్ణుడు శిశుపాలుడి తల్లికి మాటిస్తూ నీ కుమారుడు 100 తప్పులు చేసేదాకా నేను చంపను అని ఇంతకు ముందే వరమిచ్చాడు. ఆ వరం సంగతి ఏంటి, ఈ శిశుపాలుడి యొక్క జన్మ రహస్యం ఏంటి అనేవి తెలుసుకోవాలంటే మనం మహాభారతం సిరీస్ కూడా అందించాం. అందులో ఈ విషయాన్ని ముందే కవర్ చేయడం వల్ల ఇక్కడ ఎక్కువగా రిపీట్ చేయట్లేదు. కాబట్టి మహాభారతం సిరీస్ లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో అందిస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పటికైతే శిశుపాలుడి వదని చిన్నగా మాత్రమే చెబుతాను. శిశుపాలుడు కృష్ణుడి మీద నోరు జారి 100 తప్పులు పూర్తి చేసుకున్నాడు. మరుక్షణమే సుదర్శన చక్రముతో అతడి తల నేలరాలింది. అయితే శిశుపాలుడు నిరంతరం హరిని ద్వేషించేవాడు. హరి 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 అంటూనే మండిపడేవాడు. పైగా ఒకానొక జన్మలో విష్ణువు యొక్క ద్వారపాలకుడు. అందువల్ల మరణించగానే అతనిలో నుంచి ఒక దివ్యజ్యోతి బయటకు వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. కాబట్టి ఈ శిశుపాలుడి వదని ఉదాహరణగా శుకుడు పరీక్షితునికి చెబుతూ, ఓ ధర్మనందన, కోపంతో కాని, కోరికతో కాని, స్నేహంతో కాని, మోహంతో కాని, శత్రుత్వంతో కాని, ప్రీతితో కాని లేదా భీతితో కాని ఏ విధంగానైనా సరే హరిని ఏమరకుండా స్మరిస్తున్నట్లయితే సర్వభూతాత్మకుడైన విష్ణుదేవుని సన్నిధానం లభ్యమవుతుంది. అధికమైన కామంతో గోపికాబామలు, భయంతో కంసుడు, వెనుదీయని వైరంతో శిశుపాలుడు, దంతవక్త్రుడు మొదలైన రాజులు, అనుబంధం పెంచుకున్న సంబంధంతో యాదవులు, ప్రేమతో ఉత్తమ ప్రభువులైన మీరు, భక్తితో మహర్షులమైన మేము శ్రీహరి నామస్మరణ చేసి ఆ స్వామి అనురాగానికి పాత్రులమయ్యాం. కాబట్టి ఏ విధంగానైనా సరే నిరంతరమైన స్మరణం వల్ల జనుడు జనార్దనుడవుతాడు, నరుడు నారాయణుడవుతాడు అని అన్నాడు. అంతేకాదు శిశుపాలుడి వధ తరువాత ధర్మరాజు వద్దకు నారదుడు వచ్చి శిశుపాల దంతభక్తుల పూర్వజన్మ రహస్యాన్ని వివరించాడు. అదే విషయాన్ని శుకుడు పరీక్షితునికి చెబుతాడు. గొప్ప విషయం ఏమిటంటే జయ విజయులు శాపానికి గురి అయి భూలోకంలో రాక్షసులుగా పుట్టడం భాగవతం ఆరంభంలోనే చెప్పుకున్నాం. అప్పుడు మనం వరాహస్వామి అవతారం గురించి కూడా వివరించుకున్నాం. ఇప్పుడు రాబోయేది నృసింహస్వామి అవతారం. దానికోసం మళ్ళీ శుకుడి నోటితో కొంచెం ఫ్లాష్ బ్యాక్ చెప్పించడం జరిగింది. మనం కూడా ఆ రీక్యాప్ ని మళ్ళీ చెప్పుకుందాం. అందువల్ల రాబోయే నరసింహ అవతార కథ ఇంకా రసవంతంగా మారుతుంది. జయ విజయులు విష్ణువు యొక్క ద్వారపాలకులు. ఒకసారి సనక సనందనాథులు వైకుంఠం యొక్క ద్వారము దగ్గరకు చేరారు. వారు చూడటానికి చిన్న పిల్లల వలె కనబడతారు, కానీ వాళ్ళు మహాత్ములు. వారి బాలరూపం చూసి జయ విజయులు అహంకరించి వారిని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో సనక సనందనాథులు ఆగ్రహించి భూలోకంలో రాక్షసులుగా జన్మించమని శపించారు. జయ విజయులు దుఃఖంతో పశ్చాత్తాపంతో ఆ మునులను శరణు వేడారు. వాళ్ళ దుఃఖం చూసిన సనక సనందనాథులు, ఓ జయ విజయులారా, మీరు 3 జన్మలు రాక్షసులుగా జన్మించి విష్ణువుని ద్వేషిస్తారు. 3 జన్మలు పూర్తయ్యాక తిరిగి వైకుంఠానికి చేరుతారు అని శాపానికి ఉపసంహారం చెప్పి వెళ్లిపోయారు. ఆ విధంగా జయ విజయులు 3 రాక్షస జన్మలు ఎత్తారు. ఒక జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రెండో జన్మలో రావణ కుంభకర్ణులుగా, మూడో జన్మలో శిశుపాల దంతభక్తులుగా జన్మించారు అని నారదుడు ధర్మరాజుకి వివరించాడు. అప్పుడు ధర్మరాజు, మహాత్మా, హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. అటువంటి ఆ కుమారుణ్ణి కన్నందుకు గర్వపడకుండా సొంత కుమారుడినే చంపాలని చూశాడు హిరణ్యకశిపుడు. తండ్రి ఎంత దుర్మార్గుడవినా సరే తన కుమారుడినే చంపాలని అస్సలు అనుకోడు. అటువంటిది ఈ హిరణ్యకశిపుడు మహానుభావుడైన ప్రహ్లాదుడిని ఎందుకు చంపాలనుకున్నాడు అని అడిగాడు. దానికి నారదుడు సమాధానంగా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరూ నిరంతరం హరిని ద్వేషించేవారు. హిరణ్యాక్షుడిని విష్ణువు వరాహముగా వచ్చి చంపాడు. ఆ మరణ వార్త విన్న హిరణ్యకశిపుడు విష్ణువు అంటే ఎక్కడా లేని పగను పెంచుకున్నాడు. తమ్ముడి మీద ప్రేమ, హరి మీద ద్వేషం కారణంగా ప్రహ్లాదుణ్ణి ఎంతగానో హింసించాడు. ప్రహ్లాదుడు హరిభక్తుడు. అది హిరణ్యకశిపుడికి ఏమాత్రం నచ్చేది కాదు అని హిరణ్యకశిపుడి చరిత్రను నారదుడు ధర్మరాజుకు వివరించడం మొదలెడతాడు. అదే చరిత్రను శుకుడు పరీక్షితునికి వివరించాడు. అదే చరిత్రను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం కూడా. ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో చెప్పుకున్నట్టే వరాహస్వామి హిరణ్యాక్షుడితో భీకరమైన యుద్ధం చేసి అతడిని వధించాడు. తన తమ్ముడు హిరణ్యాక్షుడి మరణ వార్త హిరణ్యకశిపుడి చెవిన పడింది. హిరణ్యకశిపునికి తీవ్రమైన కోపం వచ్చింది. రోషం చేత, శోకం చేత అతడి మనస్సు అగ్నిగుండముగా మండిపోయింది. చింత నిప్పుల్లాంటి కళ్ళు, పటపటలాడుతున్న పళ్ళు, ఉగ్ర రూపం దాల్చి తన శూలం చేతబట్టి గిర్రున తిప్పాడు. సభా మండపం మధ్యలోకి చేరి తన దైత్యమిత్రులను పిలిచాడు. త్రిమస్తక, త్రిలోచన, శకుని, శంబర, శతబాహు, నముచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి, బయటకి రండి అంటూ భీకరంగా అరిచాడు.
అలా రాక్షసులంతా వచ్చి ఏం జరిగిందా అని చూశారు. అప్పుడు హిరణ్యకశిపుడు భీకరంగా పలుకుతూ, ఓ మిత్రులారా, ఆ దుర్మార్గుడు హరుడు పందిగా వచ్చి నా తమ్ముడు హిరణ్యాక్షుణ్ణి చంపేశాడు. నా తమ్ముడు మహాపరాక్రముడు, యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు. వాడి ముందు ఎవడు నిలవగలడు? కాని ఆ మాయాగాడు విష్ణువు, వాడి పుట్టుకగతులు ఎవడికి తెలియవు. వాడు ఎక్కడ ఉంటాడో కూడా ఎవడికి తెలియదు. వానికి తల్లి ఉందా, తండ్రి ఉన్నాడా అని అంటే ఎవరూ లేరు. ఎక్కడ నుండి వస్తాడో, ఎలా చంపుతాడో తెలియనే తెలియదు. వాడు వెంటపడితే అలసిపోడు, మనల్ని ఎదుర్కొని నిలబడతాడు. అటువంటి ఆ మాయాగాడిని ఎలా పట్టుకునేది? వాడు ఆ శ్రీహరి ఎక్కడో వైకుంఠంలో ఉంటాడనుకుంటే అక్కడా కనపడడు. పోని జలంలో ఉంటాడేమోనని వెతికితే జలం తప్ప ఏమీ కనపడదు. వాడు ఋషులలో ఉంటాడని విన్నాను, కానీ అక్కడ ఋషులు తప్ప ఎవరు కనపడరు. ఆ విష్ణువుకి రూపమే లేదు, నివాసమే లేదు. అసలు విష్ణువంటే వేరుగా ఎక్కడో లేడు, ఎవడో కాదు. అతడే యజ్ఞం, అతడే వేదం, అతడే వైదిక బ్రాహ్మణ కర్మకాండకు ఆదిమూలం. దేవతల సమూహాలకు, ముని సంఘాలకు, పైతృలోకాలకు, సర్వధర్మాలకు అతడే ఆధారం. ఎక్కడైతే గోవులు విప్రులు సుఖంగా జీవిస్తుంటారో, ఎక్కడైతే వేద ధర్మాలు ఆశ్రమ నియమాలు క్రమబద్ధంగా నడుస్తుంటాయో ఆయా చోట్లకు వెళ్లి వాటిని ధ్వంసం చేయండి. మీ దర్పం గర్వం శోభించేలాగా సర్వం దగ్ధం చేసి రండి. ఇలా విష్ణువుకి సంబంధించిన ఆలయాలు కూల్చి భక్తులని చీల్చి చెండాడి గోవులని చంపితే ఆ విష్ణువుకు వేరొక నివాసం ఉండదు. అప్పుడు వాడు బయటకి వస్తాడు. అలా వాడు బయటకి వచ్చిన రోజున నా శూలం పట్టి ఒక్క పోటుతో వాడిని సంహరిస్తాను. నా ముందు నిలవలేక పరుగులు తీసి పాల సముద్రాన దాక్కున్నా సరే వాడిని పట్టి పీక కోస్తాను. భయపడి పంది రూపం దాల్చి పాతాళమున చేరి దాక్కున్నా వాడిని పట్టి పీడిస్తాను. వాడు సింహమై విజృంభిస్తే నేను మరో సింహమై వాడిని చీల్చి చెండాడతాను. వాడి కంఠములో నా శూలం దింపి వాడి రక్తంతోనే నా తమ్ముడికి రక్త తర్పణం విడుస్తాను. ఇక పదండి లోకాలన్నిటినీ నాశనం చేయడానికి అని ఆదేశించాడు. ఆ మాటతో రాక్షస జాతి అంతా భూమండలంపై పడి విజృంభించారు. గ్రామాలు, నగరాలు, పుణ్యక్షేత్రాలు, పల్లెలు, వనాలు, భవనాలు, ఆశ్రమాలు అన్నిటినీ ఆ రాక్షసులు ధ్వంసం చేశారు. అందమైన సరోజాలుండే సరస్సులను నాశనం చేశారు. ప్రాకారాలను, గోపురాలను త్రవ్వేశారు. వంతెలను కూల్చివేశారు. వాళ్ల ఆగడాలు ఇన్ని కావు. చక్కని పువ్వులతో, తీయని ఫలాలతో నిండిన వృక్షాలను నరికివేశారు. కనపడిన ప్రదేశాలన్నీ పాడు చేశారు. ఇతరులకు అపకారం తలపెట్టని గోవులను, విప్రులను హత్యగావించారు. వేద సంప్రదాయాలను నాశనం చేశారు. ఈ విధంగా కోలాహలంగా భూగోళం అంతా గందరగోళం చేస్తూ ఉపద్రవాలు, ఉత్పాతాలు కల్పించారు. ఇది చూసి దేవతలు భయపడి దైన్యంగా స్వర్గలోకం విడిచిపెట్టి శోకంతో అడవులలోకి వెళ్లి దాక్కున్నారు. అలా హిరణ్యకశిపుడు భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించాడు. హరిభక్తుల తలలు తెగ నరికాడు. తన పరాక్రమంతో లోకాలన్నిటినీ జయించాడు. వైకుంఠానికి చేరి విష్ణువుని వెతికాడు. అక్కడ విష్ణువు లేడు, వైకుంఠము లేదు. విష్ణువు గురించి తలచి ఆ దానవుడి బుర్ర బద్దలయ్యింది. ఇక పోనీలే, ఆ హరుడు భయపడి పారిపోయుంటాడు అని అనుకొని హరిరక్తము లేకుండానే తన తమ్ముడు హిరణ్యాక్షుడి అంత్యక్రియలు చేశాడు. తర్వాత హిరణ్యాక్షుడి కొడుకులైన శకుని, శంబర, కాలనాభ, మధోత్కచ ప్రముఖులను ఓదార్చాడు హిరణ్యకశిపుడు. వాళ్ళ తల్లిని, హిరణ్యాక్షుని మిగిలిన భార్యలను కూడా రప్పించి మరీ ఓదార్చాడు. పుత్ర శోకంతో తల్లి దితి బోరున ఏడవసాగింది. అప్పుడు హిరణ్యకశిపుడు అందరినీ దగ్గరకు తీసుకొని అద్భుతముగా వేదాంతాన్ని బోధించాడు. అవును, మీరు విన్నది నిజమే. దుర్మార్గుడు, మహాభయంకరుడు వేదాంతం చెప్పాడు. అంతటి రాక్షసుడికి వేద జ్ఞానం ఏంటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. హిరణ్యకశిపుడు మహాజ్ఞాని, విష్ణువే గొప్పవాడని అతడికి తెలుసు. కానీ దేవతలు విష్ణువును ప్రార్థించటం, విష్ణువు వారి కోసం రాక్షసులను సంహరించటం వంటి కారణాల చేత రాక్షసులని రక్షించుకోవాలనే తపనతో, అది మాత్రమే కాకుండా తమ్ముడి మీద ఉన్న ప్రేమతో హరిని ద్వేషించటం మొదలెట్టాడు. అంతేగాని వేదాంత బోధనలో హిరణ్యకశిపునికి సాటి రావటం అంత సులభం కాదు. హిరణ్యకశిపుడు ఏడుస్తున్న తన తల్లికి జ్ఞానోదయం కలిగిస్తూ, తల్లి, లోకం ఒక చలిపందిరి వంటిది. ప్రాణులందరూ దాహం కోసం వచ్చిన బాటసారులు. వాళ్ళు దాహం తీర్చుకోవటానికి వచ్చి వెళ్లిపోతున్నట్టు మనం కూడా ఈ సంసారంలోకి వచ్చి మన పని కాగానే వెళ్లిపోతూ ఉంటాం. ఎప్పుడూ ఒకచోటనే కలిసి ఉండలేము. కలుస్తూ ఉంటాం, విడిపోతూ ఉంటాం. శీర్యతే ఇది శరీరం. శీర్యతే అంటే నశించిపోవటం. శరీరం అంటేనే నశించిపోయేది. ఈ శరీరము ఎప్పుడో ఒకప్పుడు పంచభూతాలలో కలిసిపోతుంది. పుట్టినవాడు సంసారంలో ఎంత తేలినా, ఎన్ని సంబంధాలు
సంబంధాలు ఉంచుకున్న చిట్ట చివర వాడు చావక తప్పదు. ఆ రకంగానే నీ పుత్రుడు హిరణ్యాక్షుడు వరాహంతో యుద్ధం చేసి వీర మరణం పొందాడు. నిన్ను వీరమాతను చేశాడు. చచ్చిన వాడి కోసం శోకిస్తే వాడు మళ్ళీ బ్రతికి వస్తాడా? రానివాడి కోసం దుఃఖించటం ఎందుకు? తల్లి, ఆ ఈశ్వరుడు సమస్తానికి అధిపతి, సర్వము తెలిసినవాడు, సర్వత్రా నిండియుండేవాడు. ఆ ప్రభువు సత్యుడు, నిత్యుడు, నిర్మలుడు, ఆదియంతములు లేనివాడు, ఆత్మస్వరూపుడు. అటువంటి ఆ ప్రభువు నిరంతరం తన మాయా ప్రవర్తనాది మహిమలతో త్రిగుణాలను కల్పించుకుంటాడు. ఆ గుణ సంయోగం వల్ల వినోదంగా లింగ శరీరం ధరిస్తాడు. ఆ ఈశ్వరుడే తన మాయా ప్రభావంతో జీవులుగా పుడతాడు. గుణం లేనివాడు, కర్మ లేనివాడైన ఆ ఈశ్వరుడు గుణం ఉన్నట్టుగా కనపడి కర్మ అంటినట్టుగా లీలలు చేసి తానే జీవులుగా పుడుతూ సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు. పుట్టేది ఈశ్వరుడే, చచ్చేది ఈశ్వరుడే. సంసారంలో మునిగి మళ్ళీ విడిపోతూ వైరాగ్యాన్ని పొందేది కూడా ఈశ్వరుడే. ఇదంతా పరమేశ్వర స్వరూపమే. అన్ని జీవులు ఆ పరమేశ్వరుడే. ఆయన కానిది ఏమీ లేదు. సర్వము శివమయమే అని అన్నాడు. ఇక్కడితో ఆగకుండా ఏడుస్తున్న తన తల్లిని ఓదార్చడానికి ప్రేతబంధు యమ సంవాదం అనే కథను కూడా చెబుతాడు. ఇప్పుడు మనం ఆ ప్రేత యమబంధు సంవాదం అనే కథను చెప్పుకోబోతున్నాం. పూర్వం ఉషీనర దేశంలో సుయజ్ఞుడనే రాజు ఉండేవాడు. అతడు ఒక యుద్ధంలో శత్రువుల చేతికి చిక్కి మరణించాడు. ఆ మహారాజు యొక్క రత్న కవచం చిరిగిపోయింది, ఖడ్గం విరిగిపోయింది, ఆభరణాలు సురిగిపోయాయి. వక్షస్థలం భయంకరమైన బాణాలతో నిండిపోయింది. ఆ గాయాల నుంచి రక్తం ప్రవహిస్తూ ఉంది. కళ్లల్లో కదలిక లేదు. అందమైన అతని ముఖమంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంది. కేశజాలం చిందర వందర అయ్యింది. దంతాలు బిగుసుకుపోయాయి. అతని బాహువులు తెగి నేల మీద పడ్డాయి. ప్రాణం లేని ఆ రాజు శవం చుట్టూ అతడి బంధువులు చేరారు. భార్యలు, భార్య పుత్రులు, బంధుజనులు విలపించసాగారు. సుయజ్ఞుడి భార్యలు అతడి పాదాలు పట్టుకొని బోరు బోరున ఏడవసాగారు. నీవు లేకుండా మేము ఉండలేము, అగ్నిలో దూకి చనిపోతాము అనుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. రాత రాసిన బ్రహ్మను తెగతిట్టుకున్నారు. వారి కన్నీళ్లు రక్తపు నీరుగా కనపడ్డాయి. అదే సమయంలో ప్రాణం తీసుకుపోదామని వచ్చిన యమధర్మరాజు ఏడుస్తున్న రాజుగారి భార్యలను చూశాడు. వారిపై ఎందుకో యమధర్మరాజుకి జాలి కలిగింది. చావు రాసిపెట్టి ఉంటే యముడు తన సొంత వారిని కూడా తీసుకుపోతాడు. ఆయనకు ధర్మమే ప్రధానం. అటువంటి ఆ మహానుభావునికి జాలి కలగటం ఏమిటి అంటే దానికి నా సమాధానం మనకి ఇలా ఓ పురాణ కథ అందించడానికే అని చెప్పవచ్చు. బోరు బోరున ఏడుస్తున్న రాజుగారి భార్యలను ఓదార్చటానికి, జ్ఞానోదయం చేయటానికి యముడంతటి వాడు ఓ బాలుడి రూపం ధరించి అక్కడికి వచ్చాడు. వారిని ఓదారుస్తూ, ఓ అజ్ఞానులారా, చనిపోయిన వాడి కోసం ఏడుస్తున్నారా? ఈయన అమరుడని మీరేమైనా కలగన్నారా? పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అని మీకు తెలియదా? రోజు ఎవరో ఒకరు ఈ లోకంలో మరణిస్తూనే ఉన్నారు. అది మీరు చూడలేదా? ఏదో ఒక రోజు ఇలాంటిది జరుగుతుందని మీకు తెలియదా? పోని ఆయన మరణిస్తే మీరు మాత్రం అమరులేమో అని శోకిస్తున్నారా? మీకు కూడా మృత్యువు తప్పదని మీరు మర్చిపోతున్నారా? మృత్యువును తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాని పని. ప్రాణి ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడో మళ్ళీ అక్కడికి పోవటం తప్పదు. ఇప్పుడు ఇక్కడ జీవుడు లేడు, కేవలం అతడి శరీరం మాత్రమే మిగిలి ఉంది. ఈ వ్యర్థ శరీరం కాసేపట్లో కుళ్ళిపోతుంది. కాబట్టి ఈ శవాన్ని ఇలానే ఉంచుకొని ఏడవటం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనము లేదు. అసలు ఈ శరీరాన్ని సృష్టించేది, రక్షించేది, నాశనం చేసేది ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడి దయ ఉంటే అడవులలో క్రూర మృగాల మధ్య ఉన్నా సరే సుఖముగా ఉంటాము. అదే ఆయన యొక్క దయ లేకుంటే రాజ్యంలో వేలాది సైనికుల మధ్య భోగాలు అనుభవిస్తున్నా సరే ఆ రాజు మరణిస్తాడు. పంచభూతాలతో తయారైన ఈ దేహం ఒక భవనం వంటిది. ఈ భవనం వంటి శరీరంలో ఆత్మపురుషుడు పూర్వకర్మానుసారి అయి ప్రవర్తిస్తూ ఉంటాడు. కాలం తిరిగిపోగానే ఈ భవనం నుంచి వెళ్ళిపోతాడు. దేహం అశాశ్వతం, అందులోని ఆత్మస్వరూపుడు శాశ్వతుడు. ఎప్పటికైనా దేహం చెడిపోతుందే కాని లోపలి ఆత్మరామునకు నాశనం లేదు. ఈ మనిషి ఇంకా ఆత్మ వేరువేరే కాని ఎప్పుడూ ఒకటి కాదు. ఎక్కడైనా కలలో కనిపించిన సంపద యథార్థం అవుతుందా? కర్మానుబంధం ఉంటే సంయోగం కలుగుతుంది. కర్మఫలం అనుభవించాక బంధం విడిపోయి వియోగం ఏర్పడుతుంది. ఈ మాయా ప్రపంచం యొక్క రహస్యము తెలుసుకున్న మునులు ఇంకా జ్ఞానులు శాశ్వతమైన వాటి గురించి సంతోషించరు, అశాశ్వతమైన వాటి గురించి దుఃఖించరు. అజ్ఞానులు, అవివేకులు మాత్రమే సుఖాలకు పొంగిపోతారు, దుఃఖాలకు కృంగిపోతారు అని చెప్పాడు.
ఇక్కడే బాలరూపంలో ఉన్న యముడు వారికి జ్ఞానం అందించడం కోసం ఉపనిషత్ గాథను కూడా చెప్తాడు. ఆ అద్భుతమైన ఉపనిషత్ గాథను మనం కూడా ఇప్పుడు వినబోతున్నాం. పూర్వం ఒక అడవిలో ఒక కిరాతకుడు ఉండేవాడు. వాడు పక్షులను వేటాడి జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు సూర్యోదయం కాగానే ఆ కిరాతకుడు వేట కోసం బయలుదేరాడు. రకరకాల పక్షులను వేటాడుతూ ముందుకు వెళ్ళాడు. అక్కడే ఒక జంట పక్షులను చూశాడు. ఆడపక్షి మగపక్షి అక్కడే గూడు కట్టుకుని వాటి పిల్లలకు ఆహారం అందిస్తూ చక్కగా జీవించేవి. అందులో ఆడపక్షి ఆహారం కోసం వెళుతూ వేటగాడి వలలో పడింది. అదే సమయంలో ఆ కిరాతకుడు పక్షుల పాలిట యమధర్మరాజుగా నడిచి వస్తూ ధనస్సు పట్టి ఒక బాణం వదిలాడు. ఆ బాణం ఆడపక్షికి తాకింది. కీచు కీచుమని వలలో కొట్టుకుంటుండగా ఆ ఆడపక్షి రెక్కలను కోసివేసి ఆ పక్షిని తన బుట్టలో వేసుకున్నాడు ఆ కిరాతకుడు. దాంతో మగపక్షి ఏడుస్తూ ఆడపక్షితో ఇలా పలికింది: ఓ సుకుమారి, ఆ బ్రహ్మదేవుడు ఈ కిరాతకుని చేతిలో చాపమని మన తలరాత రాసినట్టు ఉన్నాడు. ఏ పాపము ఎరుగము, ఎవరికి అపకారము చేయకుండా జీవిస్తున్నాము. అయినా గాని ఆ పాపపు దేవుడు మనల్ని భరించలేకపోతున్నాడు. రేపు మన పిల్లలు అయ్యో తల్లి ఇంకా ఇంటికి రాలేదే అనుకుంటూ దుఃఖిస్తాయి. అమ్మ ఆహారము అంటూ వెక్కి వెక్కి ఏడుస్తాయి. నేను తిరిగి వెళ్లి ఎలా వాటి ముఖం చూడను? వాటి రోదన చూసి నేనెలా భరించగలను? ఈ దేవుడు మనందరినీ ఒకేసారి వలలో వేసి తీసుకుపోతే బాగుండేది అంటూ బోరున ఏడవసాగింది మగపక్షి. ఇంతలో కిరాతకుడు మరో బాణం ఎక్కుబెట్టి వదిలాడు. ఆ బాణం దెబ్బకి కిర్రుమని నేలరాలింది మగపక్షి. ఈ కథను బాలవేషంలో యముడు అక్కడ ఉన్న రాణులకు చెబుతూ, విన్నారు కదా, ప్రాణం పోకడా వాన రాకడా తెలియదంటారు. కాబట్టి మృత్యువు ఎప్పుడు ఎవరికి వస్తుందో చెప్పలేము. ఆడపక్షి కోసం మగపక్షి ఏడుస్తూ తాను కూడా ఆ వేటగాడి బుట్టలో పడిపోయింది. కాబట్టి చనిపోయిన వారి కోసం దుఃఖిస్తూ మీరు కూడా ఆ మగపక్షిలాగా అవ్వకండి. చనిపోయిన వాడు ఎలాగో లెవ్వలేడు. కాబట్టి ఇక్కడి నుండి కదలండి, మీ అజ్ఞానం విడవండి అని అన్నాడు. ఆ బాలుడి మాటలకు అక్కడున్న బంధువులంతా ఆశ్చర్యపోయారు. అయ్యా, మీరెవరో ధర్మరాజులాగా ఉన్నారు అని అన్నారు. అవును, నేను ధర్మరాజునే అని ఆ బాలుడు సమాధానమిచ్చాడు. వారు వచ్చినవాడు యముడని గ్రహించలేదు కాని జ్ఞానోదయంతో అక్కడి నుండి కదిలారు. రాణులతో సహా అందరూ లేచి చేయవలసిన అంత్యక్రియలు చేశారు. ఇలా జ్ఞానోదయంతో ఎవరి పనిలో వారు మునిగిపోయారు. అలా యమధర్మరాజు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. ఇదే ప్రేతబంధు యమ సంవాదమును హిరణ్యకశిపుడు తన తల్లి దితికి చెబుతాడు. ఈ ప్రేతబంధు యమ సంవాదమునకు సుయజ్ఞోపాఖ్యానం అని మరో పేరు. ఇక హిరణ్యకశిపుడు తన తల్లి మరియు బంధుమిత్రులు అందరితో పలుకుతూ, ప్రాణులకు పరతత్య చింతన లేకపోవటం చేత మనవాళ్ళు అని ఇతరులు అని తేడాగా భావిస్తారు. ఎవరు పరులు, ఎవరు తనవారు, వారు మేము అని అజ్ఞానులు మాత్రమే అనుకుంటారు. ఆలోచిస్తే అందరూ ఒక్కటే అని అన్నాడు. హిరణ్యకశిపుడి మాటలతో దితి ఇంకా హిరణ్యాక్షుని భార్యలు దుఃఖం దిగమింగారు. జ్ఞానోదయం పొంది దుఃఖం విడిచి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ వివరణ అంతా వింటే హిరణ్యకశిపుడికి అన్నీ తెలుసు, అతడు మహాజ్ఞాని అనిపిస్తుంది. కానీ అతడి కర్మలు అతనికి అంటకుండా పోవు కదా. అందుకే హిరణ్యకశిపుడు అంతసేపు అందరం సమానమే, అందరం శివమయమే అన్నాడు గాని తన తమ్ముడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కూడా అనుకున్నాడు. విష్ణువును చంపాలంటే ఈ బలం సరిపోదు, నాకు వార్ధక్యం ఉండకూడదు, చావు రాకూడదు, త్రిలోకాలని ఎదురు లేకుండా పరిపాలించాలి అని అనుకున్నాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడిని కలిసి తన కోరికను చెప్పాడు. దానికి శుక్రాచార్యుడు సమాధానంగా, ఓ రాక్షస రాజా, నేను మృత సంజీవని విద్య కోసమై తపస్సుకు వెళుతున్నాను. కాబట్టి ఈలోపు నీవు వెళ్ళి బ్రహ్మ కోసం తపస్సు చెయ్యు. ఆయన ప్రత్యక్షమవ్వగానే నేను చెప్పిన వరాలు కోరుకో అని చెప్పి మంత్రోపదేశం చేసి హిరణ్యకశిపుడిని తపస్సుకి పంపించాడు శుక్రాచార్యుడు. హిరణ్యకశిపుడు మందార పర్వతానికి చేరాడు. కాలి బొటన వ్రేలిపై నిలబడి 2 చేతులతో ఆకాశం వంక చూస్తూ ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెట్టాడు. జుట్టు బాగా పెరిగిపోయింది, ముఖం నల్లబడింది. అయినా సరే ప్రళయ కాలంలోని సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. రోజులు గడిచాయి. అతని శరీరం చుట్టూ పుట్టలు పెరిగాయి. వాటిలో నుంచి పాములు వచ్చాయి. తర్వాత పుట్టల్లో చెట్లు కూడా మొలిచాయి. అడవిలో ఉండే ఈగలు అతడి మీద వాలాయి. అక్కడే చీమలు పెరిగి అతడి చర్మాన్ని పీక్కు తిన్నాయి. ఎన్నో రకాల పురుగులు హిరణ్యకశిపుడి మీద పడి అతడి రక్తాన్ని తాగేశాయి. హిరణ్యకశిపుడు పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయాడు. అంటే బొక్కలు తప్ప మాంసము రక్తము ఏమీ లేవు. కేవలం అస్థిపంజరమే అక్కడ ఉన్నప్పటికీ కూడా హిరణ్యకశిపుడు చావలేదు. అతడు
అతడు మొండితనంతో తపస్సు ఆపకుండా కొనసాగించాడు. అలా 100 ఏళ్లు తపస్సు చేశాడు. అతడి శరీరంలో నుంచి వస్తున్న కాంతి స్వర్గలోకంలో ఉన్న దేవతల దాకా చేరింది. ఆ కాంతితో దేవతల కాళ్ళు కాలిపోయాయి. తర్వాత ఋషుల దాకా ఆ కాంతి చేరి వాళ్ల కాళ్లను కూడా కాల్చింది. పాతాళం కూడా హిరణ్యకశిపుడి కాంతికి కదిలిపోయింది. అలా క్రమక్రమంగా 14 లోకాలంతా హిరణ్యకశిపుడి కాంతితో హడలిపోయాయి. అయితే కేవలం హిరణ్యకశిపుడే కాదు, ఒక పక్కన అతడి భార్య కూడా కఠోర తపస్సు చేస్తుంది. అవును, హిరణ్యకశిపుడి భార్య కయాదువు గర్భం ధరించింది. కాని నా భర్త తపస్సు పూర్తి చేసుకుని వారాలతో తిరిగి వచ్చేదాకా పుత్రుడిని కనను అంటూ బిడ్డని కడుపులోనే ఉంచుకొని తాను కూడా 100 ఏళ్లు తపస్సు చేసింది. పిల్లవాడిని కనకుండా భార్య తపస్సు చేస్తుండగా ఇంకో పక్కన భర్త లోకాలను సైతం తన కాంతి నిప్పులతో నింపేయసాగాడు. వారిద్దరి తపస్సుకి దశ దిశలు నిప్పులతో నిండిపోయాయి. నదులు కదిలిపోయాయి. 7 సముద్రాలు ఆకాశానికి తాకాయి. భీకరమైన వర్షం, ఆ వర్షంలో నిప్పులు. ఈ రకంగా భూమండలమంతా కంపిస్తూ హిరణ్యకశిపుడి తపస్సు కాంతితో గిర్రున తిరిగింది. దేవతలు వణికిపోయారు. పరుగు పరుగున బ్రహ్మ వద్దకు వెళ్లి, పితామహ, హిరణ్యకశిపుడు తన తపస్సుతో లోకాలన్నీ కాల్చివేస్తున్నాడు. తొందరగా వాడి ముందు ప్రత్యక్షమై వరాలు ప్రసాదించు, లేకపోతే ఈ లోకాలన్నీ కాలి బూడిదవుతాయి అని అనేక విధాలుగా ప్రార్థించారు. బ్రహ్మదేవుడు సరేనని భృగు దక్షాదులను వెంట పెట్టుకుని తన హంస వాహనం వేసుకుని మందర పర్వతంపైకి వచ్చాడు. అక్కడ ఓ అస్థిపంజరాన్ని చూశాడు. ఆ అస్థిపంజరం చెట్లతో పుట్టలతో నిండి ఉంది. అందులో నుంచి బ్రహ్మదేవాయ నమః అని మంత్రం వినబడుతుంది. ఏది, ఎక్కడున్నాడు హిరణ్యకశిపుడు? మనిషి ఏమో కనబడట్లేదు, కాంతి మాత్రం అద్భుతంగా కనబడుతుంది అని బ్రహ్మదేవుడు వెతికి చూశాడు. బ్రహ్మదేవునికే కనపడని విధముగా అక్కడ పుట్టలు చెట్లు నిండిపోయాయి. అది కాక హిరణ్యకశిపుడు పాములు కరుస్తున్నా కదలలేదు, పురుగులు రక్తం పీలుస్తున్నా చలించలేదు. కాసేపు ఉండి హిరణ్యకశిపుడిని గుర్తించి బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోయాడు. అవును, బ్రహ్మదేవుడు ఏమని పలికాడో తెలిస్తే మనకి ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఓ సురారి కులేంద్ర, నీ క్రియనుగ్రమైన తపంబుమున్ చేసి చూసిన వారు లేరిక జేయువారును లేరునే. నీ సమాధికి మెచ్చి తిన్విను నీ అభిష్టములిత్తు, ఆయాసమేటికి లెమ్ము లెమ్ము మహాత్మ కోరుము కోరికల్ అని బ్రహ్మగారి మాటలను పోతన గారు పద్యాల రూపంలో అద్భుతంగా అందించారు. ఇంతకీ ఈ పద్యం యొక్క అర్థమేమిటంటే, బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడితో పలుకుతూ, ఓ రాక్షసేంద్ర, ఏమి తపస్సు, ఏమి కాంతి! పూర్వకాలములో ఎవ్వరూ ఇటువంటి ఉగ్రమైన తపస్సు చెయ్యలేదు, భవిష్యత్తులో కూడా ఎవ్వడికీ సాధ్యం కాదు. నీ తపస్సమాధి నిష్టకు సంతోషించాను. ఓ మహాత్మా, ఆయాసం ఎందుకు? నీకేం వరం కావాలో కోరుకో. అసంఖ్యాకంగా ఈగలు చీమలు మూగి నీ శరీరంలోని మజ్జ మాంస రక్తాలను పీల్చి పిప్పి చేశాయి. నీపై పుట్టలు కట్టి గడ్డి పెరిగి వెదుళ్లు మొలిచాయి. అయినా నీవు చలించలేదంటే నీ మనోనిగ్రహం ఎంత గొప్పదో, ఎంతటి స్థితప్రజ్ఞుడవో తెలుస్తున్నది. నీవింకా ఎలా బ్రతికున్నావో నాకర్థం కావట్లేదు. సడలని పట్టుదలతో తపస్సు చేశావు, అన్న పానీయాలు మానివేశావు. 1 2 100 దివ్య సంవత్సరాలు ప్రాణాలు నిలుపుకోవటం అన్యులకు అసాధ్యం. నీవు కోరిన కోరికలన్నీ తీర్చటానికి నేను నీ దగ్గరకు వాత్సల్యంతో వచ్చాను. రాక్షసేంద్ర, కోరుకో అని అన్నాడు. తన కమండలంలో నుంచి నీటిని తీసి హిరణ్యకశిపుడి మీద జల్లాడు. ఆ మంత్ర జలము వల్ల అస్థిపంజరం కాస్త తిరిగి హిరణ్యకశిపుడయ్యాడు. సుందర రూపాన్ని పొందాడు. తన తపస్సుని ఆపి ఒక్కసారిగా పైకి లేచాడు. బంగారు వన్నెగల వజ్రం లాంటి దేహంతో ఎండు కట్టెల నుంచి బగ్గున పైకి లేచిన అగ్నిలాగా ప్రకాశిస్తూ వచ్చాడు. బ్రహ్మదేవుడిని నమస్కరించాడు. హిరణ్యకశిపుడు అనేక విధాలుగా బ్రహ్మదేవుడిని స్తుతిస్తూ, ఓ బ్రహ్మదేవా, వరాలు ఇవ్వడంలో నిన్ను మించినవాడు లేడు. నీవే విష్ణువి, నీవే మహేశ్వరునివి, నీవే ఈ సర్వము. తండ్రి, నా కోరిక చెబుతాను విను. గాలిలో గాని, ధూళిలో కాని, నిప్పులో కాని, నీళ్లలో కాని, నింగిపై కాని, నేలపై కాని, ఏ దిక్కు నుంచి, ఏ మూల నుంచి రాత్రి కాని పగలు కాని, చీకటిలో కాని వెలుగులో కాని నన్ను మృత్యువు చేరరాదు. రాక్షసుల చేత కాని, దేవతల చేత కాని, మృగాల చేత కాని, నరుల చేత కాని, చివరికి నాగేంద్రాల చేత కాని నాకు మరణం సంభవించకూడదు. ఎటువంటి యుద్ధంలోనైనా, ఏ అస్త్ర శస్త్రంతోనైనా నేను చంపబడకూడదు. అటువంటి మరణం లేని జీవితాన్ని నాకు ప్రసాదించు. నాకు యుద్ధాలలో ఎదురు లేని పరాక్రమం కావాలి. దిక్పాలకులను తలదన్నే ఘనత రావాలి. నేను 3 లోకాలపై దిగ్విజయం సాధించాలి. అట్టి వరాలు అనుగ్రహించు
అని అన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా నాకసలు చావు ఉండకూడదు అని కోరుకున్నాడు. ఈ లాజికల్ క్విజ్ కి మ్యాజిక్ చేసే మహానుభావుడు విష్ణుమూర్తి ఎలాగో ఉన్నాడు. అయినా సరే హిరణ్యకశిపుడు అడిగిన వరాలకి బ్రహ్మదేవుడు తెల్లబోయి ముక్కున వేలేసుకున్నాడు. ఎందుకంటే నింగిపై కాని నేలపై కాని చావు రాకూడదట. మరి ఇంకెలా చేస్తాడు? పగలు రాత్రి కూడా చావు ఉండకూడదట. కానీ రాత్రికి వెలుతురు పూసి నన్ను చంపేస్తారేమో, లేదా రాత్రి కాని రాత్రిని పగలు కాని పగలుని సృష్టించి చంపవచ్చు ఏమో కదా అని అనుకొని వెంటనే వెలుతురులో కాని చీకట్లో కాని చావు రాకూడదు అని మరో మాట పలికాడు. అంటే అంత జాగ్రత్తతో హిరణ్యకశిపుడు వరమడిగాడు. మళ్ళీ అక్కడితో ఆగక భూమండలంలో ఉన్న ఏ జాతి చేతుల్లోనూ చావు రాకూడదని అడిగాడు. ఈ పెద్ద ముడిని ఆ విష్ణువు తన లీలలతో ఎలా తెంపుతాడో మనం ముందు ముందు తెలుసుకుంటాం. అయితే బ్రహ్మదేవుడు తెల్లబోయి, రాక్షసేంద్ర, ఇంతకు ముందు ఎవ్వడు ఇటువంటి వరాలు అడగలేదు. అడిగినా సరే నేను ఎవ్వరికి ఇటువంటి వరములు ఇవ్వను. కానీ నీ తపస్సు చూస్తే బ్రహ్మని నాకే పరమాశ్చర్యంగా అనిపిస్తున్నది. నీవు అడిగిన వరాలన్నిటినీ ప్రసాదిస్తాను, కానీ వాటిని దుర్వినియోగము చేయకు అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ రాక్షసరాజుకి దివ్య వరాలను ప్రసాదించాడు. హిరణ్యకశిపుడు ఆనందంతో బ్రహ్మను పూజించాడు. ఆ తర్వాత దేవతల బృందాలు ప్రశంసిస్తుండగా బ్రహ్మదేవుడు సత్యలోకానికి వెళ్లిపోయాడు. ఈ విధంగా హిరణ్యకశిపుడు అనేక వరాలను సంపాదించుకొని సంతోషంతో రాజధానికి చేరుకున్నాడు. అయితే హిరణ్యకశిపుడి తపస్సు ఇంకా అతడు పొందిన వరాలకి అతడు సులభంగా లోకాలను పరిపాలించవచ్చు. హిరణ్యకశిపుడు తన శక్తిని ధర్మం కోసం వాడి ఉంటే లోకాలన్నీ ఐశ్వర్యాలతో నిండి ఉండేవి. రత్నరాశులతో రాజ్యాలు నిండేవి. సరైన వర్షాలు పడేవి. దున్నాల్సిన పని లేకుండా పంటలు మొలిసేవి. సప్త సముద్రాలు, నదీ నదాలు అడిగినవి తెచ్చిపెట్టేవి. సింపుల్ గా చెప్పాలంటే లోకాలన్నీ నీతి న్యాయంతో, సత్యం ధర్మంతో నిండి ఉండేవి. కానీ హిరణ్యకశిపుడు ధర్మ మార్గాన్ని అనుసరించలేదు. బ్రహ్మదేవుడు హెచ్చరించినా సరే తన శక్తినంతా జాతి వైరానికే సరిపెట్టుకున్నాడు. దీనివల్ల ఒక పవర్ఫుల్ పర్సన్ హింసని ప్రోత్సహిస్తే దేశం ఎలా ఇబ్బందిలో పడుతుందనేది తెలుస్తుంది. ఆ రకంగానే హిరణ్యకశిపుడి శక్తి ముందు లోకాలన్నీ తలవంచాయి. ఈ దానవరాజుకి ఎప్పుడు ఎవడి మీద కోపం పెరుగుతుందో తెలియదు. ఒక రోజేమో గంధర్వులను చంపుతాడు, మరొక రోజేమో దేవతల వెంటబడి వాళ్ళని పీడిస్తాడు. కొన్నిసార్లు నాగరాజుల భోగాలు లాక్కొని వాళ్ళని దిక్కులేని వాళ్ళుగా మారుస్తాడు. వాడి తిక్క తగ్గక కొన్నిసార్లు యక్షులని చంపుతాడు, మరికొన్నిసార్లు పక్షిరాజులను పట్టుకొని ఏడిపిస్తాడు. సండే మండే అని చూడక మాసము కాలము అని సంబంధము లేకుండా బ్రహ్మ వరాలను వేసుకొని దొరికినోడిని దొరికినట్టుగా చితక్కొట్టేవాడు. పితృదేవతల పిండాలు లాక్కున్నాడు, సిద్ధులను బంధించాడు, మానవులని తరిమాడు. కిన్నెరలు, విద్యాధరులు, భూత ప్రేత పిశాచాలను ఇలా అన్ని జాతుల జీవులని కట్టి పీడిస్తూ తెగ బాధించాడు. కోటలు కూల్చివేశాడు. దిక్పాలకులపై దాడి చేసి వాళ్ళ రాజధాని నగరములను ఆక్రమించాడు. తర్వాత ఇంద్రుడిపై దాడి చేశాడు. ఇంద్రుడి వీపుపై కాలు పెట్టి సింహాసనం ఎక్కాడు. ఆ రకంగా దేవతలందరినీ కట్టిపడేశాడు. యమధర్మరాజు యొక్క సింహాసనం మీద శబరాసురుడు కూర్చున్నాడు. అగ్ని బదులు కాలనేమి అనువాడు సింహాసనం ఎక్కాడు. వరుణ స్థానంలో మదోద్గటుడిని, వాయుస్థానంలో ఇల్వరాసురుడిని, నైరుతి స్థానంలో వజ్రనాభుడిని, ఈశాన్యంలో వజ్రకౌచకుడిని కూర్చోబెట్టాడు హిరణ్యకశిపుడు. సంపదని వేరొకరి చేతుల్లో పెట్టడం ఇష్టం లేక కుబేరుడి స్థానాన్ని మాత్రం హిరణ్యకశిపుడే ఉంచుకున్నాడు. ఇక్కడితో ఆగలేదు. వేద మంత్రాలలో వాసుదేవుడి పేరు తీయించి తన పేరునే ప్రచారం చేయించాడు. నృత్యంలో, గానంలో, యజ్ఞంలో, ఇంకా శాస్త్రాలలో అన్నిటిలో హిరణ్యకశిపుడి పేరే వినిపించేలా చేశాడు. నేనే దేవుణ్ణి, నన్నే కొలవండి అని ఆజ్ఞాపించాడు. గోవులని బలి ఇచ్చి నన్ను ఆరాధించండి అంటూ తన నీచ పాలన కొనసాగించాడు. తనకంటూ ఒక మతమే సృష్టించుకున్నాడు. అనగా హిరణ్యకశిపుడిని దేవుడిగా ఒప్పుకున్న వాళ్ళది ఒక మతం కాదు, విష్ణువే మా దేవుడు అని చెప్పే వాళ్ళది మరొక మతం. మా దేవుడే నిజం, మా మతమే గొప్పది అని చెప్పుకునే హిరణ్యకశిపుడు నేటి కాలంలో కూడా ఉన్నారు. అది వేరే విషయం. అయితే హిరణ్యకశిపుడు నచ్చినట్టుగా దిక్పాలకుల్ని పిలిచి తెగ ఆడుకునేవాడు. దగ్గరుండి మరి దేవతల చేత సేవలు పొందాడు. హిరణ్యకశిపుడు రాత్రి తాగి పడుకుంటే ఆ గదికి అన్ని దిక్కుల వైపు దేవతలు కాపలా కాసేవారు. అప్పుడప్పుడు ఇంద్రదేవుడు తన పక్కనే ఉన్న అగ్నిదేవునితో కష్టాలు చెప్పుకొని బాధపడేవాడు. అప్పుడే రాక్షస భటులు వచ్చి వారిని చితక్కొట్టేవారు. భోగాలు అనుభవించాల్సిన వారు పాపం హిరణ్యకశిపుడి పాలనలో ఇలా తయారయ్యారు. ఓ రోజు హిరణ్యకశిపుడు తెగ తాగి తన భార్య లీలావతి దేవితో శృంగారవనంలో విహరించాడు. అప్పుడు నారద తుంబురులని పిలిచి, ఏది నా మీద ఓ పాట పాడండి,
నారాయణ నారాయణ అని కాదు, హిరణ్యకశిప అని స్తుతించండి అని బెదిరించాడు. అప్పుడు నారద తుంబరులిద్దరూ అద్భుతంగా పాడుతూ, ఓ మహానుభావ, నీవే సర్వము, నీవే ఈ జగత్తుకి తండ్రివి అని హిరణ్యకశిపుడి పేరు చెప్పకుండా మనస్సులో మాత్రం విష్ణుని స్మరిస్తూ స్తోత్రం చేశారు. నా మీదే పాడుతున్నారనుకొని హిరణ్యకశిపుడు సంతోషించాడు. కానీ నారద తుంబర్లు తెలివిగా పైపైకి మహాత్మా మహాపురుష అంటూనే లోపల విష్ణు ధ్యానం చేశారు. అలా త్రిమూర్తులు నారద తుంబుర్లు తప్ప మిగతా దేవతలంతా కష్టాలు పాలై దుఃఖించారు. పరమాత్మ వాసుదేవ రక్షించు అంటూ ఏడ్చారు. అప్పుడు విష్ణువు కనపడకుండానే ఇలా పలికాడు, ఓ దేవతల్లారా, హిరణ్యకశిపుడి తపశ్శక్తి నశించేదాకా వాడి అరాచకాలు ఆగవు. అప్పటిదాకా వేచి ఉండండి. వాడు తన తపస్సు ఫలితాన్ని అనుభవించాక తర్వాత వాడిని నేను సంహరిస్తాను. వాడిని చంపాలంటే మీరో నేనో కాదు, వాడి ఇంట్లోనే వాడికి ఒక శత్రువు సృష్టిస్తాను. వాడే ప్రహ్లాదుడు. వాడు నా భక్తుడు. హరిభక్తులతో స్నేహం చేసి ఎందరికో మార్గదర్శకుడవుతాడు. అటువంటి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు హింసించడం మొదలెడితే వాడి ఆయువు తగ్గుతూ వస్తుంది. హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడే హిరణ్యకశిపుడి చావుకి కారణమవుతాడు అని అన్నాడు. విన్నారు కదా, పరాక్రమం ఉందని విర్రబీగితే ఆ దేవుడు మన ఇంట్లోనే మనకి ఒక శత్రువును పుట్టిస్తాడు. అందుకే సొంత వారే కొట్టుకొని మహాభారతానికి దారయ్యారు. సొంత సోదరుడు విభీషణుడే రావణాసుడికి ముప్పు అయ్యాడు. కాబట్టి అహంకారం అంత మంచిది కాదు. దొరికిన బలాన్ని సంపదను ధర్మంగా అనుభవిస్తే మంచిది. మొత్తం మీద దేవతలు హిరణ్యకశిపుడి చావు కోసం ఎదురు చూశారు. అయితే ఎవరు ఈ ప్రహ్లాదుడు? ఇతడి గుణగణాలు ఎటువంటివి? భయంకరమైన రాక్షసుల మధ్య అసలు హరిభక్తునిగా ఎలా పెరిగాడు? ఇవన్నీ తెలియాలంటే మనం ప్రహ్లాదుడి చరిత్ర తెలుసుకొని తీరాల్సిందే. హిరణ్యకశిపుడికి 4 పుత్రులు. వారే ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు. ఈ 4 ప్రహ్లాదుడు ఎంతో గొప్పవాడు. ఇప్పటిదాకా మనం ఎందరో విష్ణు భక్తుల కథలు చెప్పుకున్నాం. వారందరూ ఒక ఎత్తు, ఈ ప్రహ్లాదుడు మరో ఎత్తు. ఈ ప్రహ్లాద చరిత్ర మొత్తం భాగవతానికి మధ్యస్థానంలో ఉంటుంది. అంటే భాగవతానికి హృదయం వంటిది ఈ చరిత్ర. అటువంటి ప్రహ్లాదుడి చరిత్ర మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ప్రహ్లాదుడి గుణాలన్నీ వర్ణించటానికి ఆదిశేషుని వల్ల కూడా సాధ్యము కాదు. ప్రహ్లాదుడు హరిభక్తుడు, సమస్త ప్రాణులను తనలాగా భావించే సమదర్శి. అతడు పెద్దలు ఎదురైనప్పుడు గౌరవంతో నమస్కరించే వినయశీలి. ఇతర స్త్రీలు కనిపిస్తే తల్లిలాగా భావించి ప్రక్కకు తొలగిపోయే గుణవంతుడు. దీనులకు తల్లి తండ్రి తానే అయి ఆదరించే ఆరహృదయుడు. స్నేహితులను సోదరులలాగా చూసుకునే సహృదయుడు. గురువులను దైవంగా కొలిచే ఆదర్శ విద్యార్థి. హాస్యానికైనా అబద్ధమాడని సత్యవంతుడు. ఈ విధమైన మంచి మర్యాద తెలిసిన మహోత్తముడు ప్రహ్లాదుడు. రూపురేఖల విషయంలో, విద్య ఐశ్వర్యం విషయంలో అధికుడై కూడా ఆవగింజంత గర్వం లేనివాడు ప్రహ్లాదుడు. అనేక భోగ భాగ్యాల మధ్య పెరిగినా కూడా చంచలత్వం లేని ధీరుడు. చక్కని వయస్సుకు తగ్గ బలం ఉన్నవాడైనా కామం క్రోధం ఎరుగనివాడు. కాంతలు మొదలగు భోగాలు కళ్ళ ముందే కనిపిస్తున్నా శృంగార భావమే అతని మనస్సుకు రాదు. అతడు లోకంలో గొప్ప గొప్ప ఐశ్వర్యాలను చూశాడు, వాటి గురించి విన్నాడు. అయినా అవేవి కోరుకునేవాడు కాదు. రాక్షసరాజు కొడుకైన ప్రహ్లాదుడు ఎప్పుడూ నారాయణుడి గురించే ఆలోచించేవాడు. ఆయన మీదే ఆసక్తి ఉండేది. వేరే ఏ ఆలోచనలు అతని దరికి రావు. ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరిస్మరణంలో మునిగి తనను తాను మైమరిచి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు. అంతులేని హరిభక్తి నిండిన మనస్సుతో ఒక్కొక్కసారి విష్ణు కీర్తనలను గొంతెత్తి గానం చేసేవాడు. విష్ణువే తప్ప వేరెవరూ లేరని గట్టిగా వాదిస్తూ పకపక నవ్వేవాడు. మరొకసారి కమలాక్షకుడనే పెన్నిధిని కన్నుల్లారా చూశాను అని పొంగిపోతూ గంతులేసేవాడు. మరొకసారి మాధవ, మధుసూదన అని మైమరిచి పిలుస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తూ భక్తితో పులకించిపోయేవాడు. ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని ఒకచోట నిర్లిప్తంగా నిల్చొని అలాగే ఉండేవాడు. ఆ ప్రహ్లాదుడు తిన్నా త్రాగినా లేక ఎటో తిరిగినా అన్నిట్లో విష్ణువునే చూడగలడు. విష్ణు పురాణంలో దీనికి ఉదాహరణగా ఒక అద్భుత ఘట్టం ఉంటుంది. ఒకరోజు తల్లి పాలు కాసి ప్రహ్లాదునికి ఇచ్చింది. పాలు త్రాగుదామని ప్రహ్లాదుడు పాలలో చూడగానే ఆ పాలు కాస్త పాల సముద్రములా కనబడింది. ఆ పాల సముద్రంలో ఆదిశేషుడి మీద నారాయణుడు, ఆ నారాయణుణ్ణి సేవిస్తున్న లక్ష్మీదేవి కనపడ్డారు. ఇంకా ప్రహ్లాదుడు పాలు తాగటము ఆపి పాత్ర నేల మీద పెట్టి నారాయణ నారాయణ అంటూ భజన చేస్తూ ఉండిపోతాడు. అది చూసి తల్లి తెల్లబోతుంది. ఈ రకంగా తిన్నా తిరిగినా పడుకున్నా కూర్చున్నా ఏం చేసినా ఎక్కడున్నా సరే
ప్రహ్లాదునికి విష్ణువే కనిపించేవాడు. తోటి మిత్రులు పిలిచినా సరే ధ్యానంలో మునిగేవాడు. శ్రీహరి పాడుతున్నట్టు, మాట్లాడుతున్నట్టు, ఆడుకుంటున్నట్టు ప్రహ్లాదునికి అనిపించేది. అందువల్ల ప్రహ్లాదుని చూడగానే ఏమిటి పిచ్చి పిల్లవాడు అనుకునేవారు ఇతరులు. ప్రహ్లాదుడి భక్తిని మందబుద్ధి, వెర్రితనం కింద భావించారు. ప్రహ్లాదుడు పైకి జడునిలా కనబడటంతో హిరణ్యకశిపుడు భయపడిపోయాడు. అందమైన ప్రహ్లాదుని ముఖం చూసి హిరణ్యకశిపుడు ఎంతో ఆనందించేవాడు. కానీ ప్రహ్లాదుడు వీరునిలా రాజులా ప్రవర్తించకపోవడంతో అతడి ప్రవర్తన మీద హిరణ్యకశిపుడికి భయం పుట్టుకొచ్చింది. ఒకరోజు ప్రహ్లాదుడిని పిలిచి ఎంతగానో ముద్దాడి, ప్రహ్లాద, చదువు లేనివాడు పశువుతో సమానం. నిన్ను మంచి గురువుల వద్ద చదువుకోవడానికి పంపిస్తాను. నీవు శ్రద్ధగా చదువుకో అని శుక్రాచార్యుని కొడుకులైన చెండామర్కులను పిలిపించాడు. చండు, అమర్కుడు ఇద్దరిని కలిపితే చెండామర్కులు అని అంటారు. చెండామర్కులు ప్రహ్లాదుడిని వెంటబెట్టుకుని గురుకులానికి తీసుకువెళతారు. అక్కడ ప్రహ్లాదునికి విద్య నేర్పిస్తారు. ఆ గురుకులం అహోబలంలో ఉంటుంది. ప్రస్తుతం ప్రహ్లాద బడి అనే పేరుతో ప్రహ్లాదుడు విద్య నేర్చిన ప్రదేశం అహోబలంలో కనబడుతుంటుంది. కాబట్టి పురాణాలు వినడమే కాకుండా అటువంటి ప్రదేశాలకు వెళ్ళటం గాని లేదా వెళ్ళిన ప్రదేశాల చరిత్రలు ఇలా వినటం గాని చెయ్యాలి. ఎందుకంటే పురాణాలు వింటే మనస్సుకు శాంతి లభించవచ్చు. కానీ ఆ కథలు నిజమేనా అని అప్పుడప్పుడు సందేహాలు వస్తుంటాయి కదా. అవి నిజమే అని చెప్పడానికి ఎన్నో గుడి కట్టడికలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అయితే చెండామర్కులు ఏం నేర్పించినా సరే ప్రహ్లాదుడు అవే నేర్చుకునేవాడు. వారు హరిని తిట్టినా, హరిద్వేషాన్ని ప్రచారము చేసినా ప్రహ్లాదుడు వ్యతిరేకించేవాడు కాదు. గురువులు ఏం చెప్పినా వారి దగ్గర సరిగ్గా నడుచుకోవాలని శాస్త్రం చెబుతుంది. అందుకనే అది కాదు ఇది కాదు అని అనకుండా గురువులు ఏం నేర్పినా అవే నేర్చుకునేవాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎప్పటికప్పుడు నేర్పినవన్నీ అప్పచెప్పటంతో గురువులు కూడా ఎంతగానో సంతోషించేవారు. కొంతకాలం పోయేసరికి హిరణ్యకశిపుడు తన కుమారుడిని చూడాలనుకున్నాడు. ప్రహ్లాదుడు ఎలా చదువుతున్నాడో పరీక్షించాలనుకున్నాడు. దాంతో చెండామర్కులను పిలిపించాడు. చెండామర్కులు ప్రహ్లాదుడిని తీసుకువచ్చి, రాజా, మీ కుమారుడు నేర్పినవన్నీ అప్పజెప్పుతున్నాడు. అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఇతడి తెలివితేటల ముందు ఇతరుల పిల్లలు ఎవ్వరూ పనికిరారు అని తెగ పొగిడారు. హిరణ్యకశిపుడు ఎంతో సంతోషించి తన కుమారుడిని దగ్గరగా తీసుకున్నాడు. కుమారా, ప్రహ్లాద, తల్లిదండ్రులు ఏ బాధలో మునిగినా పిల్లల పలకరింపులతో వారి దుఃఖాలన్నీ పటాపంచలవుతాయి. నిన్ను చూడగానే నాకు ఆనందం కలుగుతుంది. ఇంతకీ వేదాలు చదివావా? గురువులు చెప్పిన శాస్త్రాలన్నీ నేర్చుకున్నావా? అలా అయితే నీకు బాగా నచ్చిన విషయం ఏమిటో చెప్పు అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడు సమాధానంగా, తండ్రి, నేను అన్ని విద్యలు నేర్చుకున్నాను. కానీ నాకు వాటిల్లో నచ్చిన విషయం ఒక్కటే. అదే నారాయణ చరణ స్మరణం. ఈ మానవులు అందరూ అజ్ఞానులు, అవివేకులు. వీరందరూ ఈ సంసారమనే చీకటి నూతిలో నుంచి బయటపడలేరు. మీరు వేరు, మేము వేరు అనుకుంటూ భ్రమతో బ్రతుకుతూ ఉంటారు. సర్వం విష్ణుమయం అని తెలుసుకోరు అని అన్నాడు. ప్రహ్లాదుడు ముద్దు ముద్దు మాటలతో తన శత్రువునే పొగడటంతో హిరణ్యకశిపుడు పకపక నవ్వాడు. మరో పక్కన చెండామర్కులకి తలప్రాణం తోకకి వచ్చినంత పనయింది. అప్పుడు హిరణ్యకశిపుడు పలుకుతూ, కుమారా, శత్రువుని పొగడమని నీకు చెప్పిందెవరు? గురువులు చెప్పినదే నేర్చుకోవాలి. వారు చెప్పింది కాదనకూడదు. లేదా ఈ చెండామర్కులే రహస్యముగా నీకు ఈ చదువులు చెప్పారా? విష్ణువు మనకి శత్రువు. దేవతలందరినీ మనం తరిమి కొట్టాలి, ఋషులను శిక్షించాలి. అంతేగాని ఇలా హరి గిరి అంటూ చెడిపోకు అని అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు పలుకుతూ, తండ్రి, నాకెవరో చెబితే ఈ జ్ఞానం కలగలేదు. జ్ఞానులకు మీరు మేము అనే భేదం ఉండదు. అందరూ ఒకటే. ఆ పరమాత్మను తెలుసుకోవటానికి పాండిత్యము సరిపోదు. ఆయన గురించి తెలుసుకోవడం ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు. అటువంటిది సామాన్యులమైన మనం ఆయనను ఎలా తెలుసుకోగలం? దైవయోగం వల్ల గురువులు ఎన్ని చెప్పినా నాకు విష్ణుపాదాలే కనిపిస్తాయి. నా మనసంతా హరియే నిండి ఉన్నాడు అని అన్నాడు. దాంతో చెండామర్కులు క్రోధించి, బాలక, 5 ఏళ్ల పసివాడివి, ఈ వెర్రివాదన ఎందుకు? మేము నీకు అనేకమైన శాస్త్రాలు నేర్పించాము. వాటిలో నుండి ఒక్క మాట చెప్పవేం? పోయి ఆ శత్రువునే కీర్తిస్తావా అని కాసేపు వారే ప్రహ్లాదుడిని తెగ తిట్టేశారు. తిట్టకపోతే మళ్ళీ హిరణ్యకశిపుడు ఎక్కడ మనల్ని తంతాడా అని చెండామర్కులు భావించారు. అలా కాసేపు తిట్టేసి హిరణ్యకశిపుడి వైపు మరలి, దానవ చక్రవర్తి, మీ పాదాలపై ఒట్టు. ఆ బాలుడిని భయపెట్టి లేక కొట్టి ఎలాగైనా సరే చదివిస్తాము. మా నైపుణ్యం చూపిస్తాము. వినండి, దయచేసి మా మీద కోపించకండి అని చెప్పి
చండామరుకులు మళ్ళీ ప్రహ్లాదుడిని గురుకులానికి తీసుకుపోయారు. ధర్మార్థ కామములే తప్ప మోక్షం గురించి గురువులు నేర్పించలేదు. మోక్షం గురించి చెబితే విష్ణువు గురించి చెప్పాల్సి వస్తుంది. ఆ రకంగా ఆ 5 ఏళ్ల బాలుడికి కొత్త కొత్త పాఠాలు చెబుతూ వచ్చారు చండామర్కులు. దురాచారాలు నేర్పుతూ ప్రహ్లాదుడిలోని హరిభక్తిని పోగొట్టే ప్రయత్నం చేశారు. ఎప్పటిలానే వారు చెప్పినవన్నీ వింటూ వచ్చాడు ప్రహ్లాదుడు. కొంతకాలానికి దానవరాజు గారికి మళ్ళీ ప్రహ్లాదుడు గుర్తుకొచ్చాడు. మళ్ళీ పరీక్షించాలనుకుని కబురు పెట్టాడు. దెబ్బకి చంద్రామర్కులు హడలిపోయారు. హరిభక్తి వద్దు, ఏది ఏమైనా ఆ విష్ణువు పేరు ఎత్తవద్దు అని ముందుగానే ప్రహ్లాదుడికి నచ్చజెప్పి చండామర్కులు తిరిగి రాజ్యానికి వచ్చారు. కానీ రాజుగారి ముందుకు రాకుండా ప్రహ్లాదుడిని మొదట తన తల్లి దగ్గరకు తీసుకువెళ్లారు చండామర్కులు. అప్పుడు తల్లి ప్రహ్లాదుడికి స్నానం చేయించి అలంకారము చేసి చండామర్కుల చేతిలో పెట్టింది. కనీసం ఇప్పుడైనా పిల్లోడి బుర్ర బాగా పనిచేస్తుందేమో అని అనుకున్నారు చండామర్కులు. అలా చండామర్కులు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా ప్రహ్లాదుడు వాసుదేవ, నారాయణ, హరి అంటూనే తనను తాను మైమర్చిపోయాడు. బ్రహ్మాది దేవతలకు మించిన భక్తితో ఆ మహానుభావుడు హరినామం పలుకుతూ నడవసాగాడు. అందువల్ల హిరణ్యకశిపుడిని నమస్కరించటం కూడా మర్చిపోయాడు. దాంతో చండామర్కులు ప్రహ్లాదుడిని ఒక్కసారిగా తోశారు. అప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కాళ్ల మీద పడి వినయముగా నమస్కరించాడు. ప్రహ్లాదుడిని మాట్లాడనివ్వకుండా చండామర్కులు ముందుకు వచ్చి కాసేపు కబుర్లు చెప్పసాగారు. రాజా, వీడిని మేము ఎంతో గొప్పగా చదివించాము. వీడు అన్ని శాస్త్రాలు, అన్ని పాఠాలు నేర్చుకున్నాడు అంటూ పలికారు. వారెన్ని చెప్పినా ప్రహ్లాదుడి నోటి మాట వినాలని హిరణ్యకశిపుడు తపించిపోయాడు. తన కుమారుణ్ణి చూస్తూ ఆనంద పాష్పాలు జల్లుతూ ప్రహ్లాదుడిని ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు. నాయనా, ఇంతకాలం గురువులు నీకు కొత్తగా ఏం విషయాలు చెప్పారు? నిన్ను ఎలా చదివించారు? నీతో పాటు పెరిగిన దైత్యులందరూ పండితులై నీతి శాస్త్రాన్ని అప్పజెబుతున్నారు. వారంతా సత్కారాలు పొందుతున్నారు. నీవు కూడా వారిలా తయారవుతావేమో అని రోజు ఎదురు చూస్తున్నాను. నాయనా, నీవు ఏం నేర్చుకున్నావు అని అడిగాడు. ప్రహ్లాదుడు సమాధానంగా, నాన్నగారు, నన్ను గురువులు చక్కగా చదివించారు. నేను ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, ఇంకా చాలా శాస్త్రాలు చదివాను. ముఖ్యమైన గొప్ప శాస్త్రాలు అన్నీ చదివి అన్ని చదువులలోని సారమును, రహస్యమును తెలుసుకున్నాను. ఆ వాసుదేవుడు లోకనాయకుడు. ఆయనను నమ్ముకొని బ్రతకడమే ఉత్తమం. ఇది తప్ప మరొక సత్యం లేదు. ఆ విష్ణువును పట్టుకోవడానికి 9 భక్తి మార్గములు ఉన్నాయి. ఆ 9 మార్గములే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ 9 మార్గాల చేత భక్తితో విష్ణువును పొందవచ్చు అని అన్నాడు. ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పిన భక్తి మార్గములు సామాన్యమైనవి కావు. వీటిలో ఒకటి పాటించినా సరే అదే మిగతా భక్తి మార్గములకి దారి తీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ ఆ 9 భక్తి మార్గముల విషయాలేంటి? ప్రహ్లాదుడి మాటలకు హిరణ్యకశిపుడు ఎలా స్పందించాడు? అసలు హరిభక్తి ఎలాంటిది? హరిభక్తుడు ఎవడు? ఎలాంటి వాడు హరిభక్తుడవుతాడు అని హరిభక్తికి సంబంధించిన ఒక అద్భుతమైన బోధ ప్రహ్లాదుడి నోటి నుండి మనం రాబోయే ఎపిసోడ్స్ లో వినబోతున్నాం. ఈ ప్రహ్లాదుడి చరిత్ర మంచి జర్నీ, మంచి ఎక్స్పీరియన్సే అవ్వబోతుంది తప్ప షార్ట్ వీడియోలో ఎండ్ చేయడం మాత్రం కుదరదు. ఎందుకంటే అంతటి మహా అవతారమైన నరసింహస్వామినే కదిలించిన మహానుభావుడు ప్రహ్లాదుడి గురించి మనం పూర్తిగా వివరంగా చెప్పుకుంటేనే ఈ భాగవతానికి న్యాయం చేసినట్టు ఉంటుంది. మొన్నటి వరకు విన్న భాగవతం అంతా ఒక లెక్క, ఇప్పటి నుండి వినబోయే భాగవతం మరో లెక్క. అద్భుతమైన విష్ణు అవతారాల కథల కోసం సిద్ధముగా ఉండండి. కాబట్టి ప్రహ్లాద చరిత్ర అనే ఓ అమృత సమానమైన కథను అందరూ ఆదరించాలని కోరుతూ ఈ వీడియో ఇక్కడికి ముగిస్తున్నాను. మహాభారతం, భాగవతం వంటి వాల్యూమ్స్ లింక్స్ కోసం కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాం, తప్పక చెక్ చేయండి. ఇక చివరిగా జై శ్రీకృష్ణ.